సో ఈ రోజు మీ ముందుకైతే ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చేసాను. ఆ గెస్ట్ పేరు చెప్పగానే మీ అందరికి అర్థమైపోతుంది. అంబాటి కార్తిక్ రెడ్డి గారు. మూడు రాత్రులాయనే నిదురరాకపోయనే ముద్దు పెట్టదాకా మనసు నిలువలేకపోయనే నువ్వు కావాలని లగ్గమాడాలని సుక్క చూపాలని సిగ్గులీడాలని నే సొక్క మొక్కుతున్నానే. అసలు మీకు డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ పిల్లర్స్ ఎవరు మీకు? డాన్స్ అనేది నాకు తెలిసి మా అక్క మా అమ్మ వాళ్ళ ఊర్లో తోప్ డాన్సర్ అనమాట. రీసెంట్గా అంటే దసరా అప్పుడు ఒక వీడియో చేశారు. అవును. ఎందుకంటే ఆఫ్టర్ 15 years సడన్గా ఎందుకని అంత ఎమోషనల్ అయ్యారు? యాక్చువల్లీ అసలు మా డాడీ అంటే నాకు ఇష్టం ఉండదు. బికాజ్ ఎప్పుడు మా నాన్న నన్ను ప్రేమగా కొన్ని అంటారు మనతోనే ఉండాలి, మనతో ఆ నిజాలు కూడా మనతోనే పాతుకుపోవాలి అంటారు. సో నేను అలాంటివన్నీ చెప్పను. కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీకు 150K ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక హీరో. బట్ వెనకాల చేసే సైడ్ డాన్సర్కి బ్యాక్ డాన్సర్కి 200K ఉన్నాడు అనుకో, నేను ఎందుకు చేయాలి అని వెనకాల. అలాంటివి కూడా ఉంటాయని నేను విన్నా అన్నమాట. సో నిజంగా ఇలాంటివన్నీ ఉంటాయా? ఇలాంటివి ఉంటాయా కాదు. టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు డెఫినెట్గా ముందుకు వస్తావు. ఇట్ డజంట్ మీన్ నేను వెనకాల చేయాలా ముందు చేయాలా అని అంటే అలా మాట్లాడుకుంటే నేను ఒకానొకప్పుడు డీలో గ్రూప్ డాన్సర్ని. చైతన్య మాస్టర్ డీకి మొన్న పరిచయం. డీ కాకముందు నేను టీ షాప్లో పని చేస్తున్నప్పటి నుంచి చైతన్య మాస్టర్ నాకు తెలుసు. ఏసో నగర్లో ఉండేవారు చైతన్య మాస్టర్ యాక్చువల్లీ. సో అప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన అలా త్రూ తీసుకొచ్చాడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు మీ ముందుకైతే ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాను. ఆ గెస్ట్ పేరు చెప్పగానే మీ అందరికీ అర్థమైపోతుంది. అంబాటి కార్తిక్ రెడ్డి గారు. ఫోక్ ఇండస్ట్రీలో ఒక కింగ్లా సెటిల్ అయిపోయిండు. ఎందుకు యాక్చువల్గా అందరికీ కూడా ఈయన కింగ్, ఫోక్ ఇండస్ట్రీలో మొత్తం సెటిల్ అయిపోయిండు. ఈయన డాన్స్ అంటే అందరికీ ఇష్టం, ఈయన సాంగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అందరిలా కాకుండా నాకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఎందుకని ఫోక్ ఇండస్ట్రీలోనే ఆగిపోయిండు? మూవీస్కి ఎందుకు రావట్లేదు? ఇంకా సిరీస్ ఉన్నాయి, యూట్యూబ్ కానీ లేదంటే వెబ్ సిరీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎందుకని అక్కడే ఆగిపోయిండు? ఇలా చాలా క్వశ్చన్స్. నా మైండ్ కొంచెం దిక్క కాబట్టి నాకు డిఫరెంట్ వేలోనే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. సో అవన్నింటికి ఆన్సర్స్ కూడా ఒకసారి తననే అడిగి తెలుసుకుందాము. అండ్ నవ్వుతున్నాడు నేను క్వశ్చన్ అడుగుతుంటాయి కూడా. ఒకసారి అన్ని తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ కార్తిక్. హాయ్ మధు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. ఓకే, ఎలా నడుస్తుంది లైఫ్? సూపర్. మొత్తం ఫోక్ ఇండస్ట్రీలో ఎక్కడ అంటే ఫోక్ సాంగ్స్ అని ఏం టైప్ చేసినా కూడా మీ వీడియోలే వస్తున్నాయిగా. ఓకే, సో అంటే అందరిలాగా కామన్ క్వశ్చన్స్ కాకుండా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు. అమ్మ, అక్క మ్యారేజ్ అయిపోయింది, ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయడం జరిగింది, 15 years అవుతుంది. సో నాకు ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామని ఉందంటే రీసెంట్గా అంటే దసరా అప్పుడు ఒక వీడియో చేశారు. అవును. ఎందుకంటే ఆఫ్టర్ 15 years సడన్గా ఎందుకని అంత ఎమోషనల్ అయ్యారు? యాక్చువల్లీ అసలు మా డాడీ అంటే నాకు ఇష్టం ఉండదు. బికాజ్ ఎప్పుడు మా నాన్న నన్ను ప్రేమగా కొన్ని అంటారు మనతోనే ఉండాలి, మనతో ఆ నిజాలు కూడా మనతోనే పాతుకుపోవాలి అంటారు. సో నేను అలాంటివన్నీ చెప్పను. కానీ బట్ చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు ఇష్టం ఉండదు. ఆయన చేసిన కొన్ని థింగ్స్ వల్లనో లేకపోతే కొన్ని ఉంటాయి. సో అట్లాంటి టైంలో అలాంటి వాళ్ళ గురించి బాధపడినా ఒకటే, బాధపడకున్నా ఒకటే, అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకునే పర్సన్ అనమాట నేను. చిన్నప్పటి నుంచి అదే మైండ్ సెట్తో పెరిగా. సో రీసెంట్ డేస్లో నేను షూట్లో ఉన్నప్పుడు అమ్మాయిలు డాన్సర్స్ వస్తుంటారు, వాళ్ళ నాన్న వచ్చి డ్రాప్ చేయడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం మనం రోడ్స్ మీద పిల్లల్ని తీసుకొని వెళ్తారు. జూ పార్క్ నేను ఎక్కడైనా సినిమాలకి వెళ్ళినా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ బాబుని తీసుకొని రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాయి కదా. సో సమ్వేర్ హిట్ అవుతుంది అనమాట. ఓకే, నాకు నానుంటే ఓకే ఇట్లా ఉంటుండేనేమో, ఓకే నానుంటే నన్ను ఇట్లా తీసుకుపోతుండే కావచ్చు, ఓకే నానుంటే నేను బాధపడితే అరే నేను ఏం కాదురా బాయ్ నేను ఉన్నా నీకు, అది ఒక మాట. ఓకే వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారా, చేసే పొజిషన్లో ఉండరా అనే విషయం పక్కన పెడితే ఒక మాట మనల్ని చాలా ఇట్లా మోటివేట్ చేస్తుంది. ఇట్లా మనం గట్టిగా తయారవుతాం, బలంగా ఉంటాం. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. ఉన్నారు, మా అమ్మ ఉంది నాకు ఎవ్రీ టైం. కానీ బట్ నాన్న అన్న ప్రేమ నాకు తెలీదు. బట్ అలా పెంచింది కూడా మా అమ్మ నన్ను. ఎప్పుడు మా నాన్న అసలు లోటు లేకుండా అసలు పెంచింది. బట్ చూసే సమాజంలో ఉన్నప్పుడు మనం అన్నీ చూస్తాం. ఎందుకు నాకే ఇట్లా ఆ క్వశ్చన్ తోటి నాకు నేను ఆ రోజు దసరాకు ముందు మనకి దసరా ఎట్లాంటి పండుగ,
మన పెద్ద పండగ. పెద్ద పండగ మనకు దసరా అనగానే. సో బట్టలు అమ్మకి అక్కకి బాగా బట్టలు కొందామని వెళ్ళినప్పుడు అక్కడ ఇది ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ అబ్బాయి వాళ్ళ సన్ వాళ్ళ మమ్మీ డాడీ కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్నారు. వాళ్ళ డాడీకి ఈ షర్ట్ తీసుకొచ్చి, డాడీ ఈ షర్ట్ వేసుకో, ఇది బాగుంది, ఇది బాగాలేదు డాడీ, ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకురా. కళ్ళ ముందు నా సీన్ జరుగుతుంది. ఒకవేళ వాడు ఎలాంటోడైనా సరే, ఎంత చెడ్డోడైనా సరే, నాన్న అమ్మ అనేవాళ్ళు లైఫ్లో చాలా మెయిన్ పార్ట్ అనమాట. నాకు నానుంటే నేను కూడా ఇవాళ తీసుకొచ్చి కొనిచ్చేవాడిని కదా. ఇవాళ ఒకనొకప్పుడు మా దగ్గర ఏం లేనప్పుడు మా నాన్న ఉన్నాడు. ఇప్పుడు నీ కొడుకు ఇంత పేరు సంపాదించి నలుగురు ఎక్కడికన్నా పోతే కార్తిక్ రెడ్డి అని అంటారు, గుర్తుపట్టే రోజు వచ్చింది. అండ్ నేను సంపాదిస్తున్నా, నా డబ్బులతోటి నేను ఏం చేయలేకపోతున్నా అని చిన్న ఆ రోజు మస్తు బాగా అనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత యాక్చువల్గా నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది. ఏంటంటే నాకు 10 years అవుతుంది అమ్మ చనిపోయి. సో దసరా ముందే చనిపోయారు అనమాట. నాకు బతుకమ్మ 5 days ఉందనంగా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది. మా మమ్మీ కూడా లాస్ట్ మా అక్కని నన్ను అడిగింది ఒక చీర కొనిపెట్టమని. బతుకమ్మ వస్తుంది కదా, ఒక చీర కొనిపెట్టమని. కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాలి షాపింగ్కి. వెళ్ళి ఏదో ఒకటి తీసుకొద్దాము అడుగు. యాక్చువల్గా ఆమె కట్టుకునే సిచ్యువేషన్లో లేదు, దాన్ని తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేదు అసలు. జస్ట్ ఏదో ర్యాండమ్గా కోమాలో ఉన్న మనిషి నేను అడిగింది మా అక్కని. మా అక్క అప్పటికి జాబ్ వచ్చింది. అదే టైం అనమాట మా అక్కకి జాబ్ రావడం, తను ఎర్న్ చేయడం, మా ఫ్యామిలీ సెటిల్ అయ్యే టైం. మా మమ్మీ మా డాడీకి పడ్డ కష్టానికి మా ఫ్యామిలీ సెటిల్ అవుతున్న టైం. అక్కకి జాబ్ వచ్చింది, నెక్స్ట్ నా చదువు కంప్లీట్ అవుతుంది, నేను ఒక జాబ్లో సెటిల్ అవుతా, అక్కకి మ్యారేజ్, తర్వాత నా మ్యారేజ్, తర్వాత తమ్ముడిని సెటిల్ చేయాలి, తమ్ముడికి మ్యారేజ్. ఇది మా ప్లానింగ్ యాక్చువల్లీ. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఆ మదర్ కళ అయిపోవడము అడిగిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి చనిపోయారు. మేము వెళ్దాం అనుకునే టైంకి, ఆ రోజు వెళ్దాం అనుకుంటున్నాము. కానీ అది మాకు ఇప్పటికీ కూడా రిగ్రెట్. అంటే ఏదన్నా కొత్త డ్రెస్ తీసుకోవాలన్నా మనసులో ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది అనమాట ఇప్పటికీ కూడా. అబ్బా అంటే ఎన్నో చేసాం మా మమ్మీ కోసం, హాస్పిటల్స్లో తిరిగాము, చేసాము. మా రుణం మేము తీర్చుకున్నాం. ఒక 50% అయినా తను మమ్మల్ని కని పెంచినందుకు మేము రుణం తీర్చుకున్నాం. కానీ ఆ ఒక్కటి చేయలేకపోయామే. ఇప్పుడు నేను ఫోటో ముందు ఎన్ని పెడితే ఏం లాభం? బతుకున్నప్పుడు అడిగినప్పుడు అది మాకు రిగ్రెట్. మా అక్కకి నాకు ఉండిపోయింది. అది ఎన్ని డేస్ అయినా ఎగ్జాక్ట్లీ మేము అంటే మేము చనిపోయే వరకు కూడా మా అక్క కూడా అదే అంటది. లాస్ట్ మినిట్లో అమ్మ చీర అడిగింది, లాస్ట్ అంటే ఇంకా లాస్ట్కి మేము మా మమ్మీ పెళ్లి చీరని పైన కప్పామన్నమాట. సో మీ వీడియో నాకు కనెక్ట్ అయింది. సేమ్ దసరా సిచ్యువేషన్ సడన్గా ఒకేసరికి అనిపించేసరికి ఆ వీడియో నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది అనమాట. అంటే మీ పెయిన్ని నేను కూడా తీసుకోగలిగా. ఆ సిచ్యువేషన్లో ఇద్దరం సేమ్ అనిపించింది. అవును, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మళ్ళీ దసరానే. సో అలా రెండు కూడా పండగలు సేమ్, ఫాదర్ మదర్ ఎమోషన్స్ అలా కనెక్ట్ అయింది అనమాట. సో అలా ఓకే, ఎమోషన్స్ని పక్కన పెడదాం. సో ఆఫ్టర్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఫినాన్షియల్గా డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. చాలా ప్రాబ్లమ్స్. నేను చెప్పాను, నేను చాలా మల్టిపుల్ వర్క్స్ చేశాను. టీ షాప్ అని, హాస్పిటల్స్ అని, చాలా చాలా వర్క్ చేశాను. మనకు అంటే ఒకసారి ఇంట్లో సపోర్ట్ సిస్టమే లేదు అని తెలిసిన తర్వాత డెఫినెట్గా మన ఎవరైతే మేల్ ఉంటారో నెక్స్ట్ చూసుకోవాలి ఫ్యామిలీని అన్నప్పుడు, అక్కకి అమ్మకి మీరే ఇంకా నెక్స్ట్ అని అన్నప్పుడు మీ ఏవైతే లైఫ్లో గోల్స్ కానీ అవి కానీ అన్నీ ఉంటాయో, స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాటి అన్నింటినీ కూడా కాంప్రమైజ్ అయిపోయారు. లైక్ తర్వాత కూడా మీ స్టడీస్ కంటిన్యూ చేయకుండా టీ షాప్లో వర్క్ చేయడం, ఇదంతా కూడా ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో నేను విన్నాను. సో పర్సనల్ అది అక్కడి వరకే అందరికీ తెలుసు. ఫోక్ ఇండస్ట్రీ అసలు మీకు డ్యాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ పిల్లర్స్ ఎవరు మీకు? డాన్స్ అనేది నాకు తెలిసి మా అక్క మా అమ్మ వాళ్ళ ఊర్లో తోప్ డాన్సర్ అనమాట. ఇట్లా రేణుకా డాన్స్ అంటే ఇట్లా లిటరలీ వెయిట్ చేసేవాళ్ళు, ఊరంతా వెయిట్ చేసేవాళ్ళు. నాకు తెలిసి మా అక్క డాన్స్ నాకు ఇట్లా వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మా అక్క డాన్స్ చేయలేదు. నా మీద 1 year పెద్ద అక్క, 27 years అక్కకి. సో ఇప్పుడు ఒకవేళ డాన్స్ గురించి మాట్లాడితే డాన్స్లో డీ కూడా తెలియదు అని అంటుంది మా అక్క. సో అంత బాగా చేసేది మా అక్క. అట్లాంటిది మా అక్క సడన్గా డాన్స్ ఇంకా లేదనమాట, డాన్స్ బాడీ మూమెంటే లేదు. సో మేబీ మా అక్కని చూస్తూ మా అక్కని అట్లా మెచ్చుకోవడం చూసి నాకు అది బాడీలో వచ్చేసింది. నేను కూడా మా అక్కలా డాన్స్ చేయాలి, నేను కూడా అట్లా అందరూ ఇట్లా మెచ్చుకోవాలి అన్నట్టుండే. చిన్నప్పుడు ఒక ఏదో నార్మల్గా ఊర్లో ఎట్లుంటుంది, ర్యాండమ్గా 6 అవ్వగానే పాటలు పెడతా ఉంటారు. టైలరింగ్ మిషన్ ఉండే అక్కడ పోయి బన్నీ బన్నీ సాంగ్ అనమాట. అది బన్నీ 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 సాంగ్. దాని మీద నేను ఎగురుతూనే ఉన్నా.
దివర్ లైక్ క్రౌడ్ అంతా ఊర్లో కొంతమంది అందరూ వచ్చి ఇట్లా ఇట్లా నించొని చూస్తున్నారు అనమాట నన్ను. అండ్ వాళ్ళు చూసి ఇంకా ఏ అంటుంటే నేను ఇంకా అనేసి జోష్ వచ్చింది. మేబీ దట్స్ ద ఫస్ట్ పాయింట్ అనుకుంటా. ద సెకండ్ పాయింట్, పుట్టపర్తిలో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇట్లనే August 15th డాన్స్ జనరల్గా చేస్తుంటే నేను కూడా పోయి చేసా. ఒరి గల్లుకే పిల్ల పిల్ల ఆ సాంగ్ మేబీ దట్స్ అ వెరీ హిట్ పాయింట్ అని చెప్పొచ్చు. నాకు ఒక డాన్స్ అనేది ఎక్కువ ఇష్టపడ్డా. ఇంక అప్పుడు స్కూల్లో మనం వేరే లెవెల్. ఇట్లా కార్తీక్ వస్తున్నాడంటే టీచర్లు అందరూ మనకే సపోర్ట్. సో అట్లుండే. యా, అండ్ డాన్స్ అలా ఉండే. అండ్ మెయిన్ యూట్యూబ్కి రావడానికి రీజన్ అంటే టిక్టాక్ అప్పుడు లాక్డౌన్ అనుకుంటా, మిడ్ లాక్డౌన్. అప్పట్లో నాకు బేసిక్గా అమ్మాయిలు ట్రెడిషనల్గా చాలా ఇష్టం. ఇట్లా పువ్వులు పెట్టుకొని మంచిగా లాంగ్ హెయిర్, మంచిగా కళ్ళ కాటుకు పెట్టుకొని, మేకప్ లేకుండా జస్ట్ లైట్గా లిప్స్టిక్, మైల్డ్ మేకప్. ఆ మేకప్ అనేది డెఫినెట్గా ఉండాలి ప్రతి ఒక్కరికి. సో మైల్డ్ మేకప్ వేసుకొని లాంగ్ హెయిర్ తోటి లంగా ఓని అయినా శారీ అయినా సరే ఇట్లా ట్రెడిషనల్గా మీలాగా చుడిదార్ వేసుకున్నా సరే నాకు ఇట్లాంటి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. సో అట్లా జానక్కని చూసి బాగా ఇష్టపడేవాడిని అంటే అట్లా కాదు, బికాస్ ఎప్పుడు ఆమెను చూస్తే అక్క అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పటికి కూడా. సో ఆమెను చూసి అరే నా కాబోయే వైఫ్ కూడా ఇట్లానే ఉంటే బాగుంటుంది. ఆమె మీరు చూసినట్టయితే జానక్క వీడియోస్ ఎక్కడ కూడా ఇంత కూడా ఎక్స్పోజ్ ఉండదు. సో మేబీ దట్స్ మేడ్ మీ టు డూ రీల్ విత్ హర్ అనిపించింది. అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా తక్కువ మంది, టిక్ టాక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే కూడా అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇట్ డజంట్ మీన్ ఏదో అలా వేసుకుంటేనే చాలా పతిత్తు లేకపోతే అట్లని కాదు. బట్ అంటారు కదా, మనం ఎలా కనిపిస్తామో పీపుల్ అలానే మనల్ని చూస్తారో అలానే తీసుకుంటారో అని అంటారు కదా. సో మళ్ళీ మనం వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత యుల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇదా అదా కాదా అనేది. సో అలా అక్కపక్క నేను డ్యూయట్స్ చేసేవాడిని అనమాట. సేమ్ ఆమె ఏం చేస్తే అది చేసేవాడిని నేను. సో అలా తను ఒక రోజు ఒక వీడియో వస్తే అరే బాగా చేస్తున్నాడు, నా ఫాస్ట్ ని క్యాచ్ చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు మిడ్ లాక్డౌన్ లో డివా సాంగ్ కి నన్ను తీసుకోవడం జరిగింది. సో అలా. అండ్ యా, అంతకు ముందే నేను మా గురువుల దగ్గర ఫోక్ వెస్టర్న్ నేర్చుకునేవాడిని. సో మేబీ ఇప్పుడు ఏమి రాందైతే ఆవిడ పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వరు కదా. సో సమ్వేర్ నేను కనెక్ట్ అయ్యాను, ఆవిడ చూసింది అరే బాగా చేస్తున్నాడు తమ్ముడు అని చెప్పేసి అప్పుడు అక్క కాల్ చేసి పిలిచి ఇచ్చింది. సో నాకు ఇక్కడ 3 pillars అని చెప్పొచ్చు, 3 and 4 అని చెప్పొచ్చు, ఫ్రెండ్స్, గురువులు అండ్ జాను అక్క ఇట్లా. ఓకే, సో లాక్డౌన్ లో స్టార్ట్ అయింది మీ కెరియర్ అయితే? అవును, లాక్డౌన్ ముందంతా కూడా ఇంకా నార్మల్, ముందంతా ఇంకా స్కూల్లో డాన్స్ టీచర్ గా అలా ఇలా చేసేవాడిని. ఓకే, ఫస్ట్ సాంగ్ జాను అక్కతోనే డివాస్ ఐటీవీ సాంగ్. ఓకే, ఆ తర్వాత ఆపర్చునిటీస్ అంటే నార్మల్ గా ఫోక్ లో అంటే మూవీ ఇండస్ట్రీ కంటే ఫోక్ ఇండస్ట్రీ కూడా రెండు డిఫరెంట్ అంటారు, అవునా? సో మూవీ ఇండస్ట్రీ గురించి జనాలందరికీ కూడా ఐడియా ఉంది, మినిమం టు మినిమం ఐడియా ఉంది. కానీ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అసలు ఐడియా లేదు ఎవ్వరికి కూడా. అసలు ఎలా జరుగుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, ఆ సాంగ్ అసలు పాట ముందు ఉంటుంది, ఆ సాంగ్ అసలు ఎక్కడ చేస్తారు, లొకేషన్స్ ఏంటి, హీరో హీరోయిన్ చాలా ఉంటాయి, వెనకాల డాన్సర్స్ కావాలి. మళ్ళీ మూవీలో అయ్యేసరికి వెనకాల డాన్సర్స్కి అంటే మేము ఇంపార్టెన్స్ కావాలి, మాకు ఇంపార్టెన్స్ ఉండాలి, వాటన్నింటికంటే కూడా ఫోక్ వచ్చేసరికి ఎక్కువ ఇలా కాంపిటీషన్ వైజ్గా జెలస్గా ఫీల్ అవుతారని కూడా నేను విన్నా. మేము ఎందుకు వెనకాల చెయ్యాలి, మేము ఎందుకు ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీకు 150K ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక హీరో, బట్ వెనకాల చేసే సైడ్ డాన్సర్కి బ్యాక్ డాన్సర్కి 200K ఉన్నాడు అనుకో, నేను ఎందుకు చేయాలి అని వెనకాల రాకు మరి. సో అలాంటివి కూడా ఉంటాయని నేను విన్నా అన్నమాట. సో నిజంగా ఇలాంటివన్నీ ఉంటాయా? ఇలాంటివి ఉంటాయా కాదు, టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు డెఫినెట్గా ముందుకు వస్తావు. ఇట్ డజంట్ మీన్ నేను వెనకాల చేయాలా ముందు చేయాలా అని అంటే అలా మాట్లాడుకుంటే నేను ఒకనొకప్పుడు డీలో గ్రూప్ డాన్సర్ని. సో డి జూనియర్స్ అప్పుడు జియా వెనక వెళ్ళడానికి చేశాను. అప్పుడు చైతన్య మాస్టర్ డీకి మొన్న పరిచయం. డి కాకముందు నేను టీ షాప్ లో పని చేస్తున్నప్పటి నుంచి చైతన్య మాస్టర్ నాకు తెలుసు. నగర్ లో ఉండేవారు చైతన్య మాస్టర్ యాక్చువల్లీ. సో అప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన అలా త్రూ తీసుకొచ్చాడు. ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు డాన్స్ రాదురా, నువ్వు ఇది మానేసి నువ్వు టీ షాప్ లోనే పని చేసుకో అని అన్నాడు చైతన్య మాస్టర్. అన్నారు అంటే నేను కూడా చేయలేదులే. ఇప్పుడు అదే అంటున్నా, నేను చేయలేదు కాబట్టి ఆయన మాట అన్నారు, అదే నేను చేసి చూయించుంటే. సో అదే మన టాలెంట్ అనేది మనం చూయించుకుంటేనే నీకు ఏదైనా ఆఫర్. నీకు 200K ఫాలోవర్స్ ఉండి నేను చెప్పిన మూమెంట్ కూడా నువ్వు చేయలేకపోతే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు నువ్వు నా సాంగ్లో పెట్టుకుంటే నువ్వు పర్ఫామ్ చేయలేకపోతే నువ్వు ఆడియన్స్ ఎందుకు చూస్తారు? నువ్వు మంచిగా అరే మంచిగా మస్తు చేస్తున్నాడు రా ఇడు ఎవడు రైడా అని అంటాం. నువ్వు ఏం చేయకపోతే అమ్మాయినే చూస్తాడు, ఫోకస్ మొత్తం అమ్మాయి మీద ఉంటుంది.
సో అంతే, నువ్వు చేయగలిగితే డెఫినెట్గా ఇస్తారు కదా. యా, దట్స్ వాట్. మనలో టాలెంట్ లేక మాకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, నాకు 200K ఫాలోవర్స్ ఉన్నారు, నేను వెనకెందుకు చేయాలి అని అంటే, ఎప్పుడైతే మనం ఆ క్యాపబిలిటీ మనం అందుకోలేమో అప్పుడు దానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి వెనకుండి. ఓకే, ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, ఓకే ఇది చేస్తున్నాడు, ఓకే అమ్మాయి ఎట్లా చేస్తుంది, ఓకే ఇది, ఓకే కెమెరా ఎక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నా అసలు టాలెంట్ లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇట్లా అనొద్దు, ప్రతి ఒక్కరికి ఆతృత ఉంటుంది కావచ్చు, నేను రావాలి నేను చెయ్యాలి అని. నేను ఏమంటా అంటే, ప్రాపర్ నాలెడ్జ్ లేకున్నా అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ దీనికి టాలెంటే ఉండాలి అని కాదు, డిసిప్లిన్, డెడికేషన్, కమిట్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఉంటేనే మనం ఫీల్డ్లో ఎదగలం. సో నేనేమంటా అంటే, వీటితో పాటు కొంచెం టాలెంట్ ఉండాలి. సో ఆ టాలెంట్, ఆ మేనేజ్మెంట్ కూడా లేకపోతే వేస్ట్ అంట. ఇవాళ రేపు వచ్చిన యాక్టర్స్కి కెమెరా ఇక్కడ ఉంటే ఇక్కడ చూసి చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల బేసిక్గా టైం వేస్ట్ అవుతుంది. సో నేనేమంటా అంటే, అట్లీస్ట్ ప్రాపర్గా నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, మనం ఇది చేస్తున్నామంటే దాని గురించి ముందు నువ్వు తెలుసుకోవాలి, రావాలి, ఒక 4-5 షూట్లకు రావాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా, కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా, అన్న నేను ఇలా హీరో అవుదాం అనుకుంటున్నా. మీరు నమ్మరు, నేను ప్రతి ఒక్కరు సైడ్ డాన్సర్కి నేను చెప్పే మాట ఇదే, వెనకాల ఎన్రోల్ చేస్తావురా, నువ్వు ఇప్పుడు ముందుకు వస్తావు. కార్తిక్ రెడ్డి వీళ్ళే కాదు, మీరు కూడా రావాలి ముందుకి. ఎందుకు కార్తిక్ రెడ్డి, టోనీకి వీళ్ళే ఎందుకు ఉండాలి ఫోక్ ఇండస్ట్రీలో, మీరు ఎందుకు రాకూడదు? నేను కావాలంటే కాల్స్ కూడా నాతో ఉన్నారు సైడ్ డాన్సర్లు, వాళ్ళని అందరికీ మోటివేట్ చేస్తా. హీరోలా ఉన్నావురా, నువ్వు ఏంది సైడ్ డాన్స్ చేసి, నువ్వు ఎప్పుడు వస్తావు? సో ఇట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను అనమాట డాన్సర్లు. నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తే బాగుంటుంది అంటే అట్లా. సో టాలెంట్ ఉంటే డెఫినెట్గా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోరు. కానీ కార్తిక్ గారు, చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో చాలా మందికి కూడా ఒక్క సాంగ్, 2 సాంగ్స్, 3 సాంగ్స్, దాని తర్వాత వాళ్ళు ఎవరో కనిపించట్లేదు. ఎక్కడ వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో మేబీ. అంటే ఇప్పుడు ఫోక్ అనగానే కొంతమంది నేమ్సే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా అయితే జాను గారు, కార్తిక్ గారు, పూజా నాగేశ్వరేనా ఆ అమ్మాయి, ప్లస్ ఇంకో అంటే ఎక్కువ ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు మీ ముగ్గురు కాబట్టి ఇంకో కొంతమంది 3-4 కూడా ఉండొచ్చు. వీళ్ళే ఎందుకని ఒక్క సాంగ్, 2 సాంగ్స్తోనే ఆపర్చునిటీస్ వాళ్ళకి తగ్గిపోతున్నాయా, లేదంటే వాళ్ళు స్కిప్ చేసుకుంటున్నారా? ఆపర్చునిటీస్ అసలు రావట్లేదా? మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేనున్నాను మీతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నాను మధు. సో మధు, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ముందు మనం ఫ్రెండ్లీగా మీరు కాల్ చేస్తారు, రమ్మంటారు. ఇఫ్ నేను మీతో రూడ్గా బిహేవ్ చేసుంటే వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్? మీరు ఇంటర్వ్యూ చేసేవాళ్ళ నాతోటి? మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో నేను ఒకవేళ మీరు కాల్ చేశారు, కార్తిక్ గారు ఇట్లా ఇంటర్వ్యూ, ఏంటండి అవునా ఎక్కడా, లేదు నాకు పేమెంట్ ఒక 20,000 ఇస్తే వస్తానండి, లేకుంటే రాను. ఇఫ్ ఇట్ వుడ్ బి లైక్ దిస్, మీరు నాతో కంటిన్యూ చేసేవాళ్ళ? సో ఫీల్డ్ లో కూడా కొంతమంది మీరు అడిగినట్టు, కార్తిక్ ఎందుకు ఇట్లా కొంతమంది 3-4 సాంగ్స్ తర్వాత కనిపించట్లేదు అని అంటే, దేర్ మైట్ బి డిసిప్లిన్, దేర్ మైట్ బి కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్ కాదు, ఇట్ ఈస్ లైక్ టైమింగ్. ఇప్పుడు 9 కంటే 9కి రెడీగా ఉండాలి. ఆ టైమింగ్ కమిట్మెంట్ లేకపోతే వేస్ట్ అంట. ఓకే, నేను ఇవాళ లేట్ వచ్చా, ఎక్స్క్యూజ్. బట్ అదే అంటున్నా, కమిట్మెంట్. సో కమిట్మెంట్ ప్రాపర్ లేకపోయినా, డెడికేషన్. ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్ మీరు ప్రాపర్గా దాని మీద ఉండాలి. ఇంకా అది వదిలేసి పోయి డాన్సర్లతో మీటింగ్ పెట్టుకొని అది ఉండి కెమెరా రెడీ అన్న తర్వాత మళ్ళీ అది టేక్ పోయి మళ్ళీ నువ్వు ఇంకోసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ టేక్ పోయి, సో ఇక్కడ నీ డెడికేషన్ లేదనుకో వేస్ట్ అని అంట. సో డెడికేషన్, డిసిప్లిన్, కమిట్మెంట్ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా 3 సాంగ్స్ కాదు, ఇంకా 5-6. అరే మొన్న ఒక అబ్బాయి చేసిండు, అరే మస్తు చేసిండు పాపం, మనం చెప్పిన వర్క్ మీదే ఉన్నాడు, ఎవరితో మాట్లాడలేదు, తన వర్క్ ఎంత తనెంతో ఇట్లా మంచిగా డిసిప్లిన్ ఉన్నారు. సో అట్లా వర్క్ అంటే ఆర్టిస్ట్కి ఒక కెమెరా ముందు వర్క్ అంటే ఓన్లీ కెమెరా వరకే చూసుకోవడం కాదు. నేనేమంటా అంటే, ప్రొడక్షన్లో మనం ఒక ప్రొడక్షన్లో, ఇది పెద్ద సినిమా కాదు కాబట్టి సినిమా అనే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం ఎలా ఉండాలంటే, ఇఫ్ మీరు యాంకర్, మీరు వచ్చారు, నాకు ఇవాళ చాలా బాగా అనిపించింది, మీరు ఎంట్రీ రాగానే వాటర్ తాగుతారా అని అడగగానే మీకు అసిస్టెంట్స్ ఉన్నారు వాటర్ తీయడానికి, బట్ మీరు వెళ్ళి తీసుకొచ్చారు చూసారా, మీరు ఈ హిట్ టీవీకి వర్క్ చేస్తున్నారు. సో మీరు చెప్పొచ్చు కార్తిక్ వచ్చాడు ఒక వాటర్ తీయండి అని చెప్పొచ్చు, బట్ మీరు సొంతంగా తీసుకొని మీరు వెళ్ళి తెచ్చారు, అది ఉండాలంట. ఇప్పుడు కెమెరా షూటింగ్ ఫీల్డ్లో మనం ఎక్కడైతే ఉంటామో, ఫర్ సపోజ్ కెమెరా మ్యాన్ ఉన్నారు, లైటింగ్ పట్టుకోవాలి, మనుషులు లేరు, తెచ్చిస్తే ఏమవుతుంది, కిరీటం ఏం పడిపోదు కదా. సో అది డిసిప్లిన్లో, అది కూడా డిసిప్లిన్లో కిందకే వస్తుంది అనంట. సో ఇలాంటి బిహేవియర్ లేకుండా నాకు హీరో ఛాన్స్ వచ్చింది అని అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిల ముందు పోజ్ కొట్టుకుంటాము అని అంటే
అవన్నీ గమనిస్తారు ఫీల్డ్ లో. ఓకే. పెద్ద పెద్ద సీనియర్ కెమెరామ్యాన్స్ ఉంటారు, ఆ కొత్తగా అబ్బాయి వచ్చినా కొత్తగా అమ్మాయి వచ్చినా వాళ్ళతో పాటు సీనియర్ డాన్సర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా గమనిస్తారు. ఈ షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ సాంగ్ హిట్ అయితే వాడు పెద్ద వేస్ట్ గాడు, వాడిని పెట్టొద్దు, వాడు మన యాటిట్యూడ్ చూపించిండు, అసలు డిసిప్లిన్ లేదు, ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. సో ఇట్లాంటివన్నీ మనల్ని కిందికి దొక్కేస్తాయి. ఓకే. సో ఇవి మనం ప్రాపర్ గా ఉంటే ఎవ్వరు మనల్ని తొక్కలేరు అండ్ ప్రాపర్ గా సాంగ్స్. నాకు యాక్చువల్లీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, నేను ఇది కూడా విన్నాను. ఏంటంటే కొన్ని సాంగ్స్ వరకు అంటే ఇప్పుడు హిట్ మనకి నేమ్ వచ్చే వరకు, ఫేమ్ వచ్చే వరకు కూడా కష్టపడతాం. వన్స్ నేమ్ వచ్చిన తర్వాత మనదే నడవాలి అని చెప్పేసి కూడా అంటారు. ఇది కొంతమంది ఇప్పుడు మీరు ఎలా అయితే ఫేమ్ తెచ్చుకున్నారో బాగా సెట్ అయిపోయిన వాళ్ళ బిహేవియర్ ఇలా చేంజ్ అయ్యింది అని కూడా విన్నా. ఇది నిజమేనా, వాస్తవమేనా? ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ పక్కన ఎవరు డాన్స్ చేయాలి లేదు, మీరు ఒక సాంగ్ షూట్ జరుగుతుంది, పలానా స్టెప్స్ గురించి ఒక చిన్న పార్ట్ షూట్ అయిపోయింది, అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ లేదా ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పే కంటే ముందే పాట పేరు తెలుసుకోవచ్చా అంటే లేదు. ఓకే ఓకే ఓకే. నార్మల్ గా అంటే జనరలైజ్ లో మాట్లాడు. సో ఇమీడియట్ గా ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో ఆ మెయిన్ లీడ్ వెళ్ళి ఇలా కాదు ఇలా చేయండి, మీరు చెయ్యట్లేదు సరిగ్గా అని రూట్ బిహేవియర్స్ కూడా షూట్ మధ్యలో జరుగుతాయి అని చెప్పేసి నేను విన్నాను. నిజంగా అంటే అంత అథారిటీ వీళ్ళు యాక్టర్సే, వెనకాల ఉన్న వాళ్ళు యాక్టర్సే, మొత్తం డిసిజన్ అంతా ప్రొడ్యూసర్ది, డైరెక్టర్ది, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో అతను డిసైడ్ చేస్తారు. కానీ ఎందుకని వీళ్ళు డిసిజన్ తీసుకునే వరకు వెళ్తుంది? ఇది నాకు ఒక సైడ్ డాన్సరే చెప్పారు. మేబీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇచ్చిన చనువు అయిండొచ్చు. ఫస్ట్ పార్ట్ 1 చేసినప్పుడే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి నీ ఇష్టం నువ్వు ఏదంటే అది అనొచ్చు. సో ఆ ఫ్రీడమ్ తీసుకొని ఇప్పుడు మధు మీరు నన్ను ఫస్ట్ టైం కలిసారు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మనది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు కొంచెం చనువు ఇచ్చారనుకో, నేను మిమ్మల్ని షోల్డర్ మీద కూడా ఇట్లా కొడతాను నేను. సో ఆ కొట్టప్పుడు మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీరు అంత చనువు ఇచ్చారు కాబట్టి తీసుకోవాలి. సో మేబీ వాళ్ళు కూడా అంత చనువు ఇచ్చిండొచ్చు. సో అదే చనువుతోటి వాళ్ళు అడుగుండొచ్చు. సో అలానే జరుగుండొచ్చు. సో యా మేబీ అలా కూడా అయిండొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డిసిషన్ ఎవరిది ఉండాలి అని మీరు అడిగితే కనుక యాజ్ అ ప్రొడ్యూసర్దే ఉండాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఫైనల్ కదా, తన నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు. ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే, ఫస్ట్ ఇప్పుడు పార్ట్ 1 మీతో చేశాను నేను, పార్ట్ 2 నేను మళ్ళీ మీతోనే కంటిన్యూ చేయాలి. సో అప్పుడు పార్ట్ 1 చాలా హిట్ అయిపోయింది అనుకుందాం, పార్ట్ 2కి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయిపోతాయి. అవును అవును, మీరు కంపల్సరీ కావాలి. అప్పుడు యాజ్ ఏ యాక్టర్ మీకు ఎలా ఉంటుంది, పార్ట్ 1 నా వల్ల వీళ్ళకి హిట్ వచ్చింది, సో పార్ట్ 2కి డెఫినెట్గా వీళ్ళు నా దగ్గరకు వస్తారు. సో అప్పుడు నేనేం చెప్పిందో అదే వినాలి ప్రొడ్యూసర్. ఇలాంటివి జరుగుతున్నాయా? తప్పు అంట నేను. అలా జరగకూడదు, అలా ఉండకూడదు కూడా అని అంట నేను. దట్ ఈస్ రాంగ్ కదా. ఇట్స్ ఒకవేళ హిట్ అయిందనుక ఇప్పుడు టీమ్ వైజ్ ఉన్నాం అనుకోండి, డెఫినెట్లీ కూర్చోవాలి, మాట్లాడాలి. సో వాట్ ఈస్ వాట్, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది ఎవరిని పెట్టుకుందాం అది మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకున్న తర్వాత 10 మంది ఒకవేళ ఒక డిసిజన్ మీద ప్రాపర్ గా కూర్చుంటే ఆ 10 మంది సైడే వెళ్ళాలి. అందులో 2 ఒక సైడ్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు, ఆ 10 మంది సైడ్ నుంచే వెళ్ళాలి. సో దట్ వుడ్ బి ద డిసిజన్ కదా. ఓకే. సో పేమెంట్స్ ఎలా ఉంటాయి ఫోక్ ఇండస్ట్రీలో? హీరోకి అంటే మెయిన్ లీడ్స్ కి అండ్ సైడ్ డాన్సర్స్ కి పేమెంట్స్ ఎలా ఉంటాయి? మా గురించి వదిలేస్తే సైడ్ డాన్సర్ది పాపం ఘోరం అని చెప్పాలి. వాళ్ళకి ఇచ్చే 1500కి ప్రొడ్యూసర్లు షెల్టర్లో పడుకోమంటారు. ఈ పాయింట్కి వస్తే నేను ఒక చిన్న పాయింట్ విన్నాను జాను గారి గురించి. జాను గారు ఒక పాయింట్ లాస్ట్ ఇంటర్వ్యూలో అనుకుంటా నాకు విన్నాను, నేను తను చెప్పడమే విన్నాను. లైక్ హీరో మెయిన్ లీడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంటుంది, సైడ్గా చేసే వాళ్ళకి ఇంకా ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ ఇవంతా కూడా సమ్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు నచ్చక నేను కూడా సైడ్ డాన్సర్గానే చేశాను కాబట్టి అవి నాకు తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళు తినిందే తింటాను, వాళ్ళ దగ్గరే వెళ్ళి పడుకుంటాను నేను అని చెప్పేసి చెప్పింది. నిజంగా పాయింట్లో ఇవన్నీ జనాలకు తెలియదు, షూట్లో ఏం జరుగుతుందని తెలియదు, బురద చల్లితే చాలు అలా ఉంటుంది అనమాట. నిజంగా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా. నిజంగా జాను గురించి నెగిటివిటీ పోతుంది ఈ పాయింట్ వింటే. తను ఎక్కడ స్టార్ట్ అయింది అన్న మూలం మర్చిపోలేదు కదా, తను ఎక్కిన మెట్లు మర్చిపోలేదు కదా ఏ రోజు కూడా. సో ఆ పాయింట్లో నిజంగా అంటే ఆ డిఫరెన్షియేషన్ ఉంటుందా?
యా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అదే చెప్తున్నాను మీకు సైడ్ డాన్సర్ల గురించి. పాపం వాళ్ళని ఒక దగ్గర పడుకోబెడతారు. వాళ్ళు కనీసం బస్ స్టాండ్లో దిగిన తర్వాత ప్రాపర్ పికప్ కూడా ఉండదు. అమ్మాయిలు వస్తారు, పోనీ అబ్బాయిలను వదిలేయండి, అట్లీస్ట్ అమ్మాయిలన్నా పిక్ చేసుకోవాలి, లొకేషన్ తీసుకెళ్ళాలి, వాళ్ళకు ప్రాపర్ రూమ్ ఇవ్వాలి. అలా ఏమి ఉండదు. ఆల్ మిక్స్ ఒకటే రూమ్లో వేస్తారు, లేదంటే కింద పడుకోబెడతారు, స్టూడియోలోనే పడుకోబెడతారు. సో వాళ్ళకి కనీసం టైంకి ప్రాపర్ ఫుడ్ ఉండదు. అంటే వాళ్ళతో పాటు మేము కూడా షూట్లో ఇది ఫేస్ చేస్తాము. బట్ ఎప్పుడైతే అకామిడేషన్కి వస్తుందో సో అట్లా ఎన్ని రోజులు జరుగుతుంది? 1 డే అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది షూట్. ఒక్కొక్క రోజు 3 o'clock పొద్దున 10 o'clock స్టార్ట్ చేసి సాయంత్రం 3-4 కంతా కూడా అయిపోయిన షూట్స్. సో మేజర్గా అమ్మాయిల విషయానికి వస్తే నేను ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది, షూట్లో వాష్రూమ్స్కి అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎక్కడెక్కడో లొకేషన్స్లో అవుట్స్కట్స్లో చేస్తూ ఉంటారు కాబట్టి. సో వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది పడతారు. ఈ షార్ట్ అయిపోయిన తర్వాతే వెళ్దాము అంటే వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే సైడ్ డాన్సెస్ కదా, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు తెలీదు, ఎవరు అక్కడ ఐడియా కూడా ఉండదు. పాపం అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఆపుకోవాల్సి ఉంటుంది, మనం చెప్పలేం. కొన్నిసార్లు పీరియడ్స్లో అట్లా ఉండి కూడా షూట్స్కి వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసి అలాంటప్పుడు కూడా అంటే ప్రొడ్యూసర్స్ పట్టించుకోరా? ప్రొడ్యూసర్స్ వదిలేస్తారు మమ్మల్ని లిటరలీ. షూట్కి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తెచ్చిస్తారు, అప్పుడప్పుడు థమ్స్అప్స్ అవి ఇవి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మేము అడిగితే చేస్తారు. సో యా మ్యాక్స్ అలానే ఉంటుంది. బట్ కొంతమంది అందరు అలా ఉండరండి ప్రొడ్యూసర్స్. మధు చాలా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది చాలా రూడ్గా ఉంటారు, డబ్బులు ఇస్తున్నాగా చేయండి, అవి ఇచ్చే 1500 కూడా వాళ్ళని పాపం ఇట్లా ఇస్తున్నాగా అంటారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళకి ప్రాపర్ రూమ్ ఇచ్చి ప్రాపర్గా ఫుడ్ పెట్టి టైంకి షూట్ అవ్వకపోయినా పర్లేదు, 2 days అయినా పర్లేదు, మేము నాకు అందరు కంఫర్ట్, అట్లా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. సో జరుగుతాయి అలా కొంతమంది జరగవు, కొంతమంది జరుగుతాయి. సో 50-50 అనమాట. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, చాలా క్వశ్చన్స్ తో వచ్చా. ఓకే, ఫోక్ సాంగ్ లో షూట్ కి అయ్యేది అంటే ప్రొడ్యూసర్ కి అయ్యేది చాలా తక్కువ ఖర్చు, ఒక 2 లక్షలు, మాక్సిమం ఒక 3 లక్షలు ఇంకా ఎనఫ్ అనేది విన్నాను. సో సాంగ్ హిట్ అయితే వాళ్ళ అంటే నార్మల్గా మొత్తం అందరికీ కలిపి 3 lakhsలో అయిపోతుంది. వన్స్ సాంగ్ హిట్ అయితే వాళ్ళకి వచ్చే పేమెంట్స్ డిఫరెంట్. సో ఈ రీజన్స్ అందరికీ, యాక్టర్స్కి, అక్కడ ఉన్న ఫోక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైపోయి వాళ్ళే ఓన్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారా అంటే ఎలాగో హిట్ అవుతున్నాయి మనం చేసేవి ఫోక్లో. ఫోక్ ఎలాగో ఇప్పుడు ఫామ్లో ఉంది, సో మనమే చేసుకుంటే మనకే అమౌంట్ వస్తుంది కదా, మన ద్వారా వేరే వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి అమౌంట్, ఇలా ఆలోచిస్తున్నారు అని కూడా విన్నాను. అందరు ప్రొడ్యూసర్లే అవుతున్నారు అని. అవును, అందరు ప్రొడ్యూసర్లే అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడు అవుతున్నారు మరి? లేదు, ఐ హావ్ ఛానల్. ఓకే, శివమ్మ రీల్స్ అని అమ్మ పేరు మీద ఓపెన్ చేశాను. ఓకే, సో నేను కూడా చేశాను. బట్ చేసిన ప్రతి సాంగ్ లైక్ అంత నాకు హ్యూజ్, నేను పెట్టిన దాని మీద ఇంకా లాస్ అయింది, 3 lakhs లాస్ అయింది తప్ప నాకేం రిటర్న్స్ రాలేదు. అదే అంటున్నా, ఇది పెట్టే కొత్త ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నాను వినండి, నేనే లాస్ అయ్యాను. సో నేనేమంటా అంటే అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఒక సాంగ్ ఫ్లాప్ అయిందని మధ్యలో వదిలేయద్దు, దాన్ని కంటిన్యూటీ చేయాలి. ఇప్పుడు రంగు సీతమ్మ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు రంగు సీతమ్మ ఒక్కటే చూస్తారు తప్ప దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళు అరౌండ్ 9 lakhs ఖర్చు పెడితే వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ 4 lakhs, అంటే ఇంకా 5 lakhs పోయినట్టే వాళ్ళకి పాపం. సో అన్ని ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ రంగు సీతమ్మ అని ఒక హిట్ పడింది. సో ఇప్పుడు ఎవరన్నా ఫోక్ ఇండస్ట్రీలో కూడా రంగు సీతమ్మ ప్రొడ్యూసర్ రాగానే రంగు సీతమ్మ కోర్టులో వచ్చిన అంటారు, కానీ పాపం ఆయన ఎంత లాస్ అయ్యాడో ఎవరికి తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేసిరో తెలియదు, అంతకుముందు ఎన్ని సాంగ్స్ ఫ్లాప్ అయినా ఎవరికి తెలియదు. సో అదే అంటున్నా, ఒక సాంగ్ చేసి ఇక లాస్ అయినాం కదా ఇక చేయొద్దు నెక్స్ట్ సాంగ్ అని ఆపకండి, కంటిన్యూ చేయండి. మీ కష్టానికి ఫలితం అనేది దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. ఇది కూడా నేను నమ్ముతా. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వ్యూస్ కూడా చూస్తే మిలియన్స్ అసలు. ఓపిలగా వెంకటేష్ 140 million, శనిగా చేనుల 80 million క్రాస్, జాను 50 million. అసలు ఒక సాంగ్ తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ మూవీ సాంగ్స్ తో పాటు అంటే కాంపిటీషన్ ఉంది తెలుసా. ఇప్పుడు మూవీ సాంగ్స్ కూడా కొన్నింటికి రావట్లేదు. ఇట్లా సాంగ్ పెట్టగానే నెక్స్ట్ డే దట్టు మళ్ళీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట, అవునా? కార్తిక్ గారు నెక్స్ట్ ఒక సాంగ్ వస్తుంది అని అంటే వెయిట్ చేస్తున్నారు బయట, అవునా? అలా ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉంది కదా, వాళ్ళ వల్ల కూడా సాంగ్స్ హిట్ అవుతున్నాయి. అవును అవును అవును, మాక్సిమం మీ ఫేమ్ వల్లనే సాంగ్ బాగుండడం ఎంత ఎత్తో దానికి ఎవరు యాక్ట్ చేశారనేది అంతే ఎత్తు. సో మీ ఈక్వల్గా ఉంది.
సో అలాంటప్పుడు ముందు అనుకున్న పేమెంట్ కంటే సాంగ్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా? లైక్ కొంత ఇప్పుడు నార్మల్గా మీకు ఈరోజు ఒక 25,000 నేను ఒక సాంగ్కి ఇస్తానే కమిట్మెంట్ నేను ఇచ్చాను యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ ఆ సాంగ్ అనేది ఒక 100 millions వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు నాకు 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం. సో నేను నాకు సాంగ్ హిట్ అయింది, నాకు మంచి హిట్ పడింది, నేను 1 లక్ష రూపాయలు పెట్టాను, బట్ నాకు 9 lakhs ప్రాఫిట్ వచ్చింది. అలాంటప్పుడు యాక్టర్స్కి ఏమన్నా షేర్ కానీ లేదంటే ఎక్స్ట్రా ఓ 10,000 లేదా ఒక 15,000 అలా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇవ్వరా అసలు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఛానల్ పెట్టుకున్నారు అనుకుందాం, మీ సాంగ్ ఒక 100 million పోయింది, అందులో నేను వర్క్ చేశాను. సో స్టార్టింగ్ మీరు ఇంకా నాకు పేమెంట్ తక్కువే, కార్తిక్ ఫస్ట్ సాంగ్ కార్తిక్ చూసి తీసుకోని అన్నారు, దాని తర్వాత హిట్ సాంగ్ చూస్తే హిట్ అయిపోయింది. సో ఏమన్నా గుడ్ విల్ గా ఇస్తే మీరు ఇవ్వాలి, నేను మిమ్మల్ని ఎందుకు అడగాలని అనట్లేదు, ప్రొడ్యూసర్స్ అలా ఇస్తారా అంటున్నా. నాకు రంగు సీతమ్మ ప్రొడ్యూసర్ వివాన్ అన్న ఇచ్చారు, బట్ అంతకు దాని తర్వాత అదే ఓపిల వెంకటేష్ ఛానల్, ఆ ఛానల్ వాళ్ళు గుడ్ విల్ ఇచ్చారు అంతే, ఇంకే ఛానల్ వాళ్ళు. ఎందుకంటే అప్రిసియేషన్ ఉంటది కదా, ఇప్పుడు మీ ఫేమ్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నట్టే కదా, మీరు యాక్టింగ్ చేసినందుకు అమౌంట్ ఇస్తున్నాం, కానీ మీ ఫేమ్ ని యూజ్ చేసుకున్నందుకు అమౌంట్ అనేది ఇంపార్టెంటే కదా. సో ఈ పాయింట్ లో కూడా ఆలోచిస్తే లాస్ వచ్చినప్పుడు తీసుకుంటారని అడుగుతారు, కానీ లాస్ ని తీసుకుంటాము అనే దానికంటే కూడా మీకు హిట్ అయ్యి డబుల్ కి ట్రిపుల్ వచ్చింది అనుకో, లాస్ అనేది కాదు. ఇప్పుడు మీరైనా ఇప్పుడు సాంగ్ హిట్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే చేస్తారు సాంగ్. అవును, ఇక్కడ లాస్ అవుతుంది అన్న ఇంటెన్షన్ తో అయితే ఎవరు చేయరు కదా. ఏదో చిన్న మిత్, అరే హిట్ అవుతుంది కదా అయితే మనమే కదా సేవ్ అనే మీ ఇంటెన్షన్, మీ స్వార్థంతో మీరు వస్తారు. సో హిట్ అవుతుందా, ఒకవేళ హిట్ కాకపోతే మీరు ఇస్తారా, మీరు పేమెంట్లు ఇంత అడుగుతారు, గుడ్ విల్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇంకా అలాంటప్పుడు సాంగ్స్ చేయొద్దంట నేను. అంతే కదా. అవును. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ టాపిక్, ఫోక్ లో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి అని టాక్ వస్తుంది, ఎంతవరకు నిజం? యా ఉన్నాయి, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని విన్నాను. ఒక టాపిక్ చెప్పండి, ఒక సందర్భం చెప్పండి. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చెప్పారు? లేదు, నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదు, లేదు నాకేమంత అవ్వలేదు. బట్ అమ్మాయిలు మాత్రం ఉంది. బట్ నేను చూసినప్పటి వరకు అయితే సైడ్ డాన్సర్లు అన్నా, నాకు అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా నాకు చాలా ఇట్లా వాళ్ళంటే నాకు ఇట్లా వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. నిజం చెప్పాలంటే మాకంటే ఎక్కువ వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. ఏదో మేము సింగిల్ టేక్ చేస్తామని కాదు, మేబీ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, మాకున్న నాలెడ్జ్ వల్ల, మేబీ మేము చేసిన ఎక్కువ సాంగ్స్ చేయడం వల్ల మేము సింగిల్ టేక్స్ చేస్తామేమో తప్ప, బట్ పాపం మాకంటే వాళ్ళే ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తారు. వాళ్ళు నేర్చుకొని మాకు స్టెప్స్ చెప్తారు, వాళ్ళు మాకు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. వాళ్ళకి నైట్ ప్రాపర్గా నిద్ర ఉండదు, వాళ్ళు చాలా ఇట్లా హార్డ్ వర్క్ చేస్తారనమాట. సో బాగా ఇష్టం నాకు బేసిక్గా. అలాంటిది సైడ్ డాన్సర్లు అమ్మాయిలు చూస్తే అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది నాకు. కమిట్మెంట్స్ అని బాధపడతారు వచ్చి, దాని తర్వాత వాళ్ళే ఎక్కువ చనువిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి కానీ. సో అంటే నేను ఏంటంటే నిప్పులేందే పోగరాదు అని అంటారు, సంథింగ్ ఆ డైలాగ్ కూడా నాకు గుర్తులేదు సరిగ్గా. సో అంటారు కదా. సో వీళ్ళది నేను అబ్జర్వ్ చేసింది, నేను యూట్యూబ్లో చూసింది అమ్మాయిలది, వీళ్ళు ఎక్కువ లీనియన్స్ ఇచ్చేస్తారు. మేబీ అంటే వీళ్ళని కూడా తప్ప అనలేం, వీళ్ళకి కూడా ఒక ఆశ ఏముంటుందంటే ఓకే ఈసారి నేను కమిట్మెంట్ ఇస్తే నెక్స్ట్ సాంగ్లో నేను హీరోయిన్గా పెట్టుకుంటారేమో, వచ్చినాం ఇంకెన్ని రోజులు సైడ్ డాన్సర్ చేస్తాం అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఇక్కడ లీనియన్స్ అంటే మీ పరంగా ఏ రకంగా అంటారు? లీనియన్ అదే చెప్తున్నా, డోంట్ టేక్ మీ రాంగ్. ఇప్పుడు ఎవరికైనా కొన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళ లైఫ్లో అది చేయాలి ఇది చేయాలి అని. ఇప్పుడు జానక్కలాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది, మంగ్లీ అక్కలాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటుంది. సో ఇలాంటివి అవ్వాలంటే వాళ్ళు పాపం నాకు అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ఒకవైపు కోపం వస్తుంది, ఒకసారి పాపం అనిపిస్తుంది. బికాస్ కోపం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు యాక్సెప్టెడ్గా ఉన్నారా అర్థం కాదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఫేమ్ అవ్వాలి, నేను హీరోయిన్గా అవ్వాలి. సో అలాంటి మైండ్లో పెట్టుకొని వీళ్ళు పిచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తారు. సో అదే అంటున్నా, వీళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. సో అంటే కొన్ని టైమ్స్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళే డైరెక్ట్గా వచ్చి నువ్వు నాతో ఇలా చేస్తే నేను ఇలా నీకు ఆపర్చునిటీ ఇస్తాను, లేదంటే ఇప్పుడు ఈ సాంగ్ నువ్వు ఈరోజు ఇక్కడ యాక్ట్ చేయాలి అంటే నువ్వు నాకు అలా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి కూడా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను, అదే చెప్పా ఇంతకుముందు కూడా అదే చెప్పా. సో అలాంటివి వచ్చినప్పుడే వీళ్ళు వీక్ అయిపోతారు. ఆ వీక్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశం. ఆ స్ట్రాంగ్నెస్ వీళ్ళలో ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివి ఆగిపోతాయి, ఎవరు అడగరు.
బట్ ఇక్కడ వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఫైర్ అయితే రేపు పొద్దున ఆ సైడ్ డాన్సర్ కూడా నన్ను చేయనియరేమో అన్నది వీళ్ళ భయం అన్నమాట. సో ఇదే జరుగుతుంది. ఇది ఎందుకంటే కెరీర్ స్టార్ట్ అయిన వెంటనే పులి స్టాప్ పెట్టుకోవాలని ఎవరికి ఉండదు కదా. సో ఇంకొంతమంది సైలెంట్ గా ఉంటారు, కొంతమంది ఒప్పుకోరు, మందికి చెప్పుకోవాలన్న ధైర్యం ఉండదు ఫస్ట్. ఇప్పుడు మెయిన్ లీడ్ మీరు ఉన్నారు, మీ వెనకాల ఇప్పుడు అమ్మాయి చెయ్యాలి, వచ్చి కార్తిక్ గారు ఇలా అవుతుంది అని చెప్తే మీరు మళ్ళీ ప్రొడ్యూసర్స్ మెయిన్ లీడ్స్ తో కొంచెం క్లోజ్ గా ఉంటారు, మేబీ మీరు వెళ్ళి అక్కడ చెప్తారేమో, మొత్తం ఆపర్చునిటీ పోతుందేమో, చాలా మల్టిపుల్ క్వశ్చన్స్. సో అదే అంటున్నా, పాపం వీళ్ళు దాంట్లో నేను అదే అంటున్నా, అందుకే కోపం వస్తుంది. వీళ్ళు ఎందుకు స్ట్రాంగ్ ఉండలేరు అట్లాంటి విషయాల్లో? వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు అలాంటివి ఆగుతాయి అని నా ఫీలింగ్. బట్ ఉండాలి, ఉంటారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయడం కాదు, ఉండాలి, ఉంటేనే ఇలాంటివి ఆగుతాయి. ఓకే. సో నార్మల్గా మూవీస్కి వస్తే ఏ క్యారెక్టర్కైనా ఒక పలానా యాక్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, పలానా క్యారెక్టర్కి చెయ్యాలి అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి అనేది నేను విన్నా. అలానే ఫోక్ ఇండస్ట్రీలో కూడా అగ్రిమెంట్స్ ఉంటాయా? ఇట్లా ఏముండవు, అలాంటివి ఏముండవు. జనరల్గా ఫోన్ చేస్తారు, ఈ సాంగ్ పలానా సాంగ్ ఉందంటారు, ఇంత పేమెంట్ మాట్లాడుకుంటారు, 1 day బిఫోర్ వెళ్ళాలి, వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తారు, వెళ్ళి మార్నింగ్ షూట్ చేసుకొని కొన్ని టైమ్స్ అనుకున్నంత మనం ముందైతే ఏవైతే మాట్లాడుకున్నామో వాటి ప్రకారంగా అమౌంట్స్ ఇవ్వకపోవడం కానీ, లేదంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక సాంగ్కి షూట్కి ఫైనలైజ్ చేసుకున్నాను, బట్ నాకు మీకు మిస్అండర్స్టాండ్ జరిగింది, లేదంటే నాకు వేరే ఇంకో హీరో నచ్చాడు, ఇమీడియట్గా రేపు షూట్కి వెళ్దాం అనుకునేటప్పుడు నైట్కి నైటే చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలాంటి అగ్రిమెంట్స్ లేనప్పుడు. అలా మీ లైఫ్లో జరిగిందా? అలా ఎప్పుడు జరగలేదు. అయింది, ఒక 2 times అయింది అట్లా. బట్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్కి ఇప్పుడు మనకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, అప్పులే కావచ్చు, ఈఎంఐసే కావచ్చు, వాట్ ఎవర్. సో అరే ఈ సాంగ్ వస్తుందంటే అరే ఈ అమౌంట్ దానికి వెళ్తుంది కదా, ఇది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు కదా అన్న మన కమిట్మెంట్స్ మనం పెట్టుకుంటాం. అట్లాంటి టైంలో లాస్ట్ మూమెంట్లో అట్లా చెప్పినప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ థింగే. బట్ ఏం చేస్తాం అంతకు మించి? ఇప్పుడు సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తాం? కేసు పెడతామా, లేకపోతే వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతామా? ఏం చేయలేం కదా, ఇట్స్ అప్ టు దెమ్. మీకు పర్సనల్గా ఎవరైనా ప్రొడ్యూసర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ గొడవలు అయినాయా? షూట్ల దగ్గర కానీ తర్వాత రిలీజ్ అప్పుడు కానీ ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? ఆర్గ్యుమెంట్స్, ఏదన్నా ఇష్యూస్? ఆర్గ్యుమెంట్స్ కూడా ఫుడ్ దగ్గరే వస్తుంది. ఫుడ్ టైంకి ఫుడ్ తేకపోతే కోప ఇంకా మనం చేసేదే ఫుడ్ గురించి. సో అది ప్రాపర్గా టైంకి ఉండకపోతే ఎందుకు అని అంటాను. కొన్ని టైమ్స్ అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్స్ సే మనం ఒక అడవిలో ఉన్నాము, అక్కడి నుంచి ఫుడ్ తేయడానికి 2 hours పడుతుంది అంటే అట్లాంటి టైంలో నువ్వు డెఫినెట్గా యూ హ్యావ్ టు వెయిట్. సో అట్లాంటి అడ్జస్టబుల్ టైమ్స్ లో మనం అర్థం చేసుకోవాలి. బట్ ఫుడ్ అవైలబుల్ ముందే 2 hours ముందే ప్లాన్ చేసుకోవాలి. మేబీ వచ్చే దారిలో టైర్ పంచర్ అయిందొచ్చు. సో అండర్స్టాండింగ్ అవి కొన్ని అర్థం చేసుకోగలం. సో నీకు ఫుడ్ అవైలబుల్ ఉండి నువ్వు షూట్ దగ్గరలోనే పెట్టుకొని నువ్వు అయినా టైంకి ఫుడ్ పెట్టట్లేదు అని అంటే దట్ ఈస్ కొంచెం ఇట్లా ఫైర్ థింగ్ అనమాట ఫర్ మీ. అట్లీస్ట్ నాకు కాకపోయినా డాన్సర్లకి వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు దే ఆర్ వెరీ మెయిన్ టు సాంగ్ అండి మధు. సో వాళ్ళకైనా ప్రాపర్గా అట్లీస్ట్ స్నాక్స్ అన్న మధ్యలో తెచ్చి పెట్టాలన్నది నా ఉద్దేశం. ఓకే. సో ఇందాక కమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రీసెంట్గా మీరు ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మీరు జాను గారికి వచ్చిన నెగిటివ్ కమెంట్స్ గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో దాని కింద నేను కమెంట్స్ చెక్ చేశాను అనమాట. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మళ్ళీ నేను ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్నాను. వాటి కింద ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది, అది ఒకసారి చదువుతాను. అమ్మాయి నేమ్ వచ్చేసి ఉమారాణి. ఓకే. ఐ డ్రీమ్ మీడియా అన్న, మీరు ఒక క్వశ్చన్ అడగాలి అన్న కార్తీక్ని, టాలెంట్ చూడాలి, పర్సనల్ లైఫ్ ఎందుకు చూస్తున్నారని అంటున్నారు. అసలు ఎవరు అడిగారు అండి జాను పర్సనల్ లైఫ్ గురించి? ఆమెనే డీ షోలో ఆమె లైఫ్లో ఏం జరిగింది అనేది సాంగ్ రూపంలో పర్ఫార్మెన్స్ చేసి చూపించింది, అన్నీ తనే ఓపెన్ చేసి చెప్పుకుంది. సో అని అతనికి కార్తిక్ ఎవరండి, ఆడియన్స్కి చూడకుండా అతను పాపులర్, ఎక్కడ ఆడియన్స్ లేకపోతే అసలు దీనే కాదు ఏ షో కూడా నడవదు అనే చెప్పాలి. కార్తిక్కి వాళ్ళ పర్సనల్ చెప్తున్నారు, ఏమన్నా అంటే ఆడియన్స్ని అంటారు. ది ఫస్ట్ నుండి చూడండి, ఒకసారి జరిగిన అన్ని సీజన్స్ చూడండి, ఎవరికన్నా ఇంత నెగిటివ్ కమెంట్స్ వచ్చాయా? ఓన్లీ ఈ అమ్మాయికి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అంటే ఈ అమ్మాయి కదా పర్సనల్ లైఫ్ని ముందు ఎక్కడ వెళ్ళినా ఏ షోకి వెళ్ళినా సరే లైక్ లిరిని వాళ్ళ సార్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక అమ్మాయిగా, ఒక ఉమెన్గా, ఒక మదర్గా ఒక అబ్బాయిని పెంచడం కానీ, సమాజాన్ని ఎదిరించి లైఫ్ని లీడ్ చేయడం కానీ చాలా కష్టం అని చెప్పి చాలా షోస్లో చెప్పడం జరిగింది స్టేజ్ పైన. సో తనే కదా ఓపెన్గా మాట్లాడుకుంటుంది, అవును నేను ఇప్పుడు సింగిల్గా నేను నా కొడుకుని పెంచుతున్నాను,
నా లైఫ్ ఇది, నా లైఫ్లో ఇలా జరిగింది, నాకు ఇలాంటి నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి, వీటన్నింటిని దాటుకుంటూ నేను ఈ రోజు వరకు వచ్చాను అని చెప్పి తన పర్ఫార్మెన్స్లో రీసెంట్గా కూడా చూపించడం జరిగింది. సో తనకు తనే కదా ఓపెన్గా అందరికీ అన్ని షోస్లో చెప్పుతుంది. అది జాలి కోసమా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అన్నీ యాడ్ చేస్తున్నా. జాలి కోసం అంటే ఏదన్నా ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి సినిమాల సైడు అని చెప్పేసి జాలి కోసం చేస్తుందా? లేదు, తనే ఓపెన్గా చెప్పకపోతే అసలు నెగటివ్ ట్రోలింగ్ వచ్చేదే కాదు కదా. ప్రతిసారి ఆడియన్స్ని అంటున్నారు, కమెంట్స్ పెట్టే వాళ్ళని అంటున్నారు. అసలు ఆడియన్సే లేకపోతే వీళ్ళకి ఫేమ్ ఎక్కడిది? ఎవరికైనా సరే అసలు ఫేమ్ ఎక్కడిది? ఇలాంటి చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? సో లెట్స్ సే మధు, ఇప్పుడు మీ మీద ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చింది అనుకుందాం. మీరు ఈ కామెంట్ విషయం పక్కన పెడితే మీ మీ మీద ఏదో బ్యాడ్గా నేను మాట్లాడుతున్నా, మీ గురించి ఏదో తెలిసి తెలియకుండా అసలు ఎవరో ఏదో చెప్తే నాకు వచ్చి చెప్తే మీ గురించి నేను ఇంకొకరితో ఇప్పుడు ఎవరితోనో చెప్పాను అనుకోండి, అతను వచ్చి మీకు చెప్తారు కార్తిక్ మధు ఇట్లా మాట్లాడాను నీ గురించి అని అంటారు. సో మీరు వచ్చి నాతో డెఫినెట్గా ఫైట్ చేస్తారు. ఇది పర్సన్ టు పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీరు వచ్చి ఫైట్ చేస్తారు. కార్తిక్ ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడినావు అంట తప్పు, ఇది నువ్వు చాలా అదుపులో ఉండాలి, నువ్వు నా పర్సనల్ మాట్లాడడం నువ్వెవరు అది మీరు అనొచ్చు. సో మనకు ఒక ర్యాపో ఉంది, మనం ఒక ఫ్రెండ్స్ కాబట్టి మీ గురించి ఏదో తెలిస్తే నేను అక్కడ మళ్ళీ మాట్లాడినా. సో ఐ హ్యావ్ మై రీజన్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ? రియాక్ట్ అవుతారు డెఫినెట్గా. సో రియాక్ట్ అయ్యి అసలు నీకేం తెలుసు అది అని మాట్లాడతారు. సో ఇప్పుడు మీరే రియాక్ట్ అయినప్పుడు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆవిడ కూడా అలానే రియాక్ట్ అయ్యి ఆ వీడియో అసలు మా గురించి ఏం తెలుసు మీకు, నా లైఫ్ ఇది, ఒక అమ్మాయి లైఫ్ ఇది, జర్నీ ఇది చూడండి. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు, ఇది ఒక్కరి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇలా స్ప్రెడ్ అయిందనమాట. ఈ నెగిటివిటీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, వీళ్ళ లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ తీసుకుంటే పర్సన్ టు పర్సన్ అది యూట్యూబ్, టిక్టాక్ ఇదంతా ఇట్లా వైరల్ అయింది. సో తను డీకి వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్ రావడం కాదు, డీ రాకముందే తనకి యూట్యూబ్లోనే ప్రతి ఒక్క కామెంట్ బ్యాడ్ కామెంట్స్ వచ్చేది. సో ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి అట్లీస్ట్ డీ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. సో అలాంటి ప్లాట్ఫామ్లో మన గురించి అసలు ఏంటి, అసలు ఎందుకు ఈ బ్యాడ్ కామెంట్స్ ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి ఇది నా లైఫ్ స్టోరీ. సో ఇలా ఉంది నా లైఫ్ స్టోరీ. సో ఇది ఇప్పటికైనా చూసి మీరు బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది. సో అలానే అంట. సో ఇప్పుడు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ పర్టికులర్ ఆ అమ్మాయి అని కాదు, ఇంకెవరో అని కాదు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫేమ్ ఉన్నా లేకపోయినా, ఒక యాక్టర్, ఒక సింగర్, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా, ఇప్పుడు మీరు ఒక డాన్సర్ కమ్ యాక్టర్ అవునా, మీరు ఓన్లీ షూట్ చేశారా, సాంగ్ రిలీజ్ అయిందా, వెళ్ళిపోయినరా, ఇక్కడ వరకు ఉంటే అసలు మీ గురించి ఎవరికి తెలియదు అవునా. మీకంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీరు కారు కొన్నా లేకపోతే ఇంట్లో ఏం జరిగినా మంచి గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ మీరు సోషల్ మీడియా నుండి మీ ఫ్యాన్స్కి చూపిస్తున్నారు అవునా. ప్రతి ఒక్కరు అలా, మీరని కాదు, ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క సింగర్, యాక్టర్, ఎవరైనా సెలబ్రిటీస్ మంచి చెడు అన్నీ చెప్పుకుంటూ వస్తారు. మ్యారేజ్కి వచ్చేసరికి, సిచ్యువేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఏ రోజు లవ్లో పడ్డారు, ఆ రోజు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ లిప్స్టిక్ పెట్టుకున్నారు, అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఎలాంటి వాచ్, ఎలాంటి షూస్, ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకొని ప్రతిదీ షేర్ చేసుకుంటారు. ఆడియన్స్ ఎవరు కూడా అడగలే. మాలా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏదో యాంకరో లేదంటే ఇంకెవరైనా సెలబ్రిటీసో వాళ్ళు షోస్లో అడిగితే తప్ప ఎక్కడా ఆడియన్స్ అడగలే. వాళ్ళు అడగడం వల్ల వీళ్ళు చెప్పారు అవునా. ఏ ఆడియన్స్ కూడా డైరెక్ట్గా మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని అడగలే. సో ప్రతిదీ కూడా మీరు పబ్లిక్గా షేర్ చేశారు. షేర్ చేసిన తర్వాత మీకు ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఉన్నలాగా మీకు ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ లేనప్పుడు మీరు ఇద్దరు సపరేట్ అయ్యారు. అప్పటి వరకు కూడా జంటగా చూసి మీ ఇద్దరిని సపోర్ట్ చేసిన అదే ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్, ఏంటి సడన్గా ఎందుకు విడిపోయారు, ఇంత మంచిగా ఉన్న పెయిర్ ఏమైంది, అంత అంటే ముందు అంత క్లోజ్నెస్ ఉంటుంది ఆ వీడియోస్లో. గొడవలు అయినప్పుడు మనం చూపించాం, ఓన్లీ పాజిటివ్ వీడియోస్నే చూపిస్తాము. సో దానివల్ల ఆడియన్స్ అందరికీ క్వశ్చన్ మార్క్, అసలు ఏం జరిగింది అని. సో అలాంటప్పుడు చిన్న ఒక వీడియో, మేమిద్దరం విడిపోయాము అని కాకుండా జస్ట్ వాళ్ళ సైడ్ నుండి వీళ్ళ సైడ్ నుండి ఒక చిన్న వీడియో లేదా ఒక మెసేజ్, మేమిద్దరం పలానా రీజన్స్ వల్ల ఆలోచనలు సరిగా లేవు, లేదా బిహేవియర్ మారిపోయింది, లేదా ఫ్యామిలీ గొడవలు, లేదా పిల్లల గురించి గొడవలు, లేదా వర్క్ పరంగా గొడవలు, టైమింగ్స్ గురించి ఏదో ఒక రీజన్ తీసుకొని వీటి వల్ల గొడవలు అయినాయి, అందుకే మేమిద్దరం విడిపోవాల్సి వచ్చిందనే రీజన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. సో డెఫినెట్గా అంటే ఎవ్రీ ఆడియన్కి కూడా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అడిగే అది ఉంటుంది కదా. అది కొంతమంది గుడ్ వేలో అడుగుతారు, కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్లో అడుగుతారు.
సో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు మీకు నాగ చైతన్య సమంత గురించి సీన్స్ తెలిసే వాళ్ళ స్టోరీ తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. మరి వాళ్ళు చెప్పాలి కదా. అదే అంటున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎవరి పర్సనల్. ఇప్పుడు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు, కొంతమంది ఇప్పుడు అన్నీ షేర్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు మన రియల్ లైఫ్లో అయినా సరే మనకు ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగితే అది మ్యాక్స్ మనం చెప్పుకోం ఎవరికి. ఏదైనా సరే ఏదైనా మంచిగా ఇప్పుడు మంచి వైబ్లో ఉంటేనే మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం, అవి ఇవన్నీ చేస్తాం. బట్ ఎప్పుడైతే కొంచెం పర్సనల్గా ఇవి కొన్ని హర్టింగ్గా ఉంటాయి మనకి, సో అట్లాంటి విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోవాలనుకోరు, చెప్పరు కూడా. సో యా, ఇప్పుడు నాకు అర్థం కాదు, డివోర్స్ అనేది చాలా ఇట్స్ అ కామన్ థింగ్. అది ఒకరికొకరు నచ్చలేదు, విడిపోయారు. ఇప్పుడు ప్రాపర్గా దాని గురించి ఒక వీడియో పెట్టాలంటే, అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ కొంతమంది గురించి మాట్లాడుకుంటే, నాకు తెలిసినంత వరకు జానక ఎక్కడా కూడా మాకు ఇట్లా డివోర్స్ అయింది అది, లేకపోతే మేము ఇట్లా గొడవలు అయ్యాయని ఎప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకోలేదు. ఇదంతా యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసి, లేకపోతే వాళ్ళ జానక సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళ సైడ్ కొంతమంది, వాళ్ళు మాట్లాడుకొని కొన్ని టాపిక్స్ వల్ల అది పర్సన్ టు పర్సన్ వెళ్ళి అది కొంచెం కాంట్రవర్సీ అయ్యి బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగింది తప్ప ఎప్పుడు నేను ఎక్కడైతే చూడలేదు, పోస్టులు ఇంతవరకు చూడలేదు. సో వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్ లైఫ్ని అంతగా ఎప్పుడు చూపించుకోలేదని నా ఫీలింగ్. అంటే ఓపెన్గా ఎక్కడ పోస్ట్ల రూపంలో చెప్పలేదేమో, కానీ తను చేసిన పర్ఫార్మెన్స్లో కూడా సడన్గా తను దూరం వచ్చేసి లిరిన్ తీసుకొని బయటకు వచ్చేసి తను ఓన్ లైఫ్ని లీడ్ చేయడం అంటే ఆబ్వియస్లీ ఎదుటి మనిషికి అర్థమైపోయింది మీ ఇద్దరు సపరేట్ అయిపోయారు అని. తర్వాత ఈవిడ సపరేట్ వీడియోస్ చేయడము, తను సపరేట్ వీడియోస్ చేయడము, ఆ తర్వాత కొన్ని టోనీ గారివి వీడియోస్ రావడము, లైక్ లిరిన్ మిస్ అవుతున్నాను అని చెప్పేసి కొన్ని డేస్ అక్కడ కొన్ని డేస్ ఇక్కడ ఉంటున్నాడు సంథింగ్. వీటన్నింటి వల్ల లైక్ క్లారిఫికేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా, దే ఆర్ సపరేటెడ్ అని చెప్పేసి. సో అలా ఇండైరెక్ట్గా క్లారిఫికేషన్స్ వచ్చాయి కానీ డైరెక్ట్గా తను ఇప్పటివరకు ఇవ్వలేదు. బట్ నేను ఇప్పుడు నాగ చైతన్య అండ్ సమంత గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్కడ కూడా అంటే మేము పలానా డే లవ్ చేసుకున్నాం, పలానా డే అది చేసాము అనేది చెప్పలేదు, ఎక్స్పోజ్ చేయలేదు. బట్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత చెప్పారు కదా డివోర్స్ అయిపోయింది అని చెప్పేసి. డివోర్స్ గురించే కాదు, వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పీపుల్ వేర్ షాక్డ్. అవును. దెన్ అప్పుడు వాళ్ళు దే రిలీజ్డ్ అనమాట, మేము ఇయర్స్ నుంచి వీళ్ళ లవ్ నడుస్తుంది, దే ప్లాన్డ్ ఆల్రెడీ మ్యారేజ్ టు గెట్ మ్యారేజ్ అది అని చెప్పేసి. సో అదే చెప్తున్నా. బట్ వాళ్ళు ఎందుకు డివోర్స్ చేసుకున్నారు ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. చాలా మంది కొంతమంది కొన్ని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సమంత గారికి ఇట్లా సాంగ్స్ ఆపర్చునిటీ వస్తే, పుష్ప సాంగ్లో ఐటమ్ సాంగ్కి ఆపర్చునిటీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వద్దన్నారు అని చెప్పేసి, సారీ నాగ చైతన్య సార్ వాళ్ళు ఇట్లా వద్దన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు అని చెప్పేసి అని కొంతమంది ఆ రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి ఈమె రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారని ఇట్లా అయిందని. సో అదే అంటున్నా, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఇట్లాంటివి. సో ఎవరు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి అనుకోరు. ఎవరి ఇష్టం వాళ్ళదండి మధు, ఎవరి ఇష్టం వాళ్ళది. చెప్పాలనుకోవడం చెప్పుకోవద్దు అనుకోవడం, ఇట్స్ అప్ టు దెమ్. ఓకే. సో నార్మల్గా మీరు చాలా మందితో వర్క్ చేశారు, కో యాక్టర్స్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, అవునా? ఎవరితో కూడా నాకు తెలిసి జాను గారితో ఉన్నంత బాండ్ మీకు క్రియేట్ అవ్వలేదా ఇప్పటివరకు కూడా? అంటే ఎందుకని స్పెషల్గా ఓన్లీ అంటే ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పేసి అలా స్పెషల్గా చూస్తున్నారా, లేదంటే ఈ బాండ్ వేరే వాళ్ళతో మీకు మళ్ళీ జనరేట్ అవ్వలేదా? ఐఎమ్ అ కైండ్ ఆఫ్ పర్సన్, అందరికి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది, కొంతమంది మైండ్ సెట్స్ వేరు ఉంటాయి. అందులో నేను ఒకరిని చెప్పొచ్చు. లైక్ నేను ఒకరితో కనెక్ట్ అయితే నేను ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలి అని అంటే నాకు కొంచెం నాకు సింక్ అవ్వాలి మనిషి. సో మేబీ నాకెవరు సింక్ అవ్వలేదు కావచ్చు. ఓకే. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు? 300+. ఎందుకని మరి మూవీ సైడ్ కానీ లేదంటే వెబ్ సిరీస్ సైడ్ కానీ ఇంట్రెస్ట్ లేదా? సీరియల్స్ వచ్చాయి అండ్ 5 episodes 6 episodes అని చెప్పారు. మేబీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని నేను వదిలేసానంటే మెయిన్ లీడ్ అని కాదు. మీరు నాకు ఎటువంటి రోల్ ఇచ్చినా చేస్తా. ఇట్ షుడ్ బి కొంచెం లెంతీ ఉండాలని నా లైఫ్ లో కొంచెం అనేది నాకు ఇష్టం. సో దట్ వాస్ నాట్ లెంతీ అనమాట. ఇట్ ఈస్ లైక్ కట్. సో విచ్ ఐ రియలీ డింట్ లైక్ ఇట్, నాకు నచ్చలేదు. సో నో అండి, నాకు మెయిన్ లీడ్ అని కాదు, నాకు ఎట్లాంటి రోల్ ఇచ్చినా చేస్తా. ఐ లవ్ టు డూ ఇట్. కెమెరా ముందు ఉండడం నాకు చాలా ఇష్టం. ఓకే. రంగు సీతమ్మ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? ఇంకొక పార్ట్ ఉంది. అందరికీ ఉన్న క్వశ్చన్, అందులో ఆ ఫైనల్ ఒకవేళ ఫైనల్ నెక్స్ట్ అయితే అందులో చనిపోతారా బతుకుతారా?
చూడండి 10 దాని కింద ఎన్ని కమెంట్స్ ఉన్నాయి తెలుసా అసలు. మూవీకి కూడా నాకు తెలిసి పార్ట్ 1 పార్ట్ 2 కి అంత వెయిట్ చేయరు, రంగ సీతమ్మ కోసం అంత వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 10 వస్తుంది చూడండి, చూసి అప్పుడు అది ఫైనల్. ఇంకా అది తెలియదు నాకు. రంగ సీతమ్మ పార్ట్ 10 త్వరలో ఎప్పుడు వస్తుంది? ఈ ఇయర్ లో వస్తుందా నెక్స్ట్ ఇయర్? ఇయర్ లోనే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ లో ఐ గెస్ సో. మేబీ 1 month పట్టొచ్చు, మేబీ జనవరి తర్వాత అవ్వచ్చు. మేబీ ఐ డోంట్. షూట్ అయిపోయిందా? షూట్ అయిపోయింది. ఎన్ని షూట్స్ అయిపోయినాయి? 2 తెలీదు. తెలియదు. ఇప్పటి వరకు మీ పక్కన వర్క్ చేసిన కో యాక్టర్ లో జాను అమ్మ కాకుండా, జాను గారు కాకుండా మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? డాన్సర్, యాక్ట్రెస్ ఎవరు? ఫేవరెట్ అని ఏం కాదు, కంఫర్ట్ గా ఫీల్ అయ్యి చేసేవాళ్ళు అని అంటే, అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది, చూడడానికి బాగుంది అని అనిపించిన అమ్మాయి అలా. కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తా నేను. లాస్య స్మైలీ, వర్షిని, ఇంకా పూజ నాగేశ్వర్, రీను. ఫస్ట్ నేమ్ అయితే నాకు తెలుసు, రీను. ఓకే. లాస్య స్మైలీ గారి గురించి కొంచెం చెప్పండి ఒక మాట. లాస్య స్మైలీయా ఫ్రెండా, అంతకు మించా? బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అన్ని బెస్ట్ ఫ్రెండ్ అనేది అన్ని షేర్ చేసుకుంటేనే బెస్ట్ ఫ్రెండ్ అని కాదు. ఈజ్ జస్ట్ దట్ మేబీ ఆ టైం మేము కలిసిన టైంలో ఆ వైబ్ కావచ్చు, లేకపోతే మేము మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే మేము చేసిన సాంగ్ కాంబినేషన్ కావచ్చు, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ థింగ్ అని అంటాను నేను. ఓకే. సో ఫైనల్గా అంటే ఈ డిస్కషన్ అయిపోయే లోపల ఒక్కొక్క ఫైనల్ క్వశ్చన్ ఒక్కటే మిగిలింది. మీరు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సింగర్తో డైలీ కాల్స్ మాట్లాడతారు. డైలీ అంటే అట్లీస్ట్ డైలీ కాకపోయినా కాల్స్లో మాట్లాడుతున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది వాళ్ళ దగ్గర నుండి. ఈ సిచువేషన్ చెప్తున్నారా లేకుంటే నా లైఫ్ లో జరిగింది అడుగుతున్నారా మీరు? జరిగింది అని నేను విన్నాను. ఓకే, సింగర్, ఫేమస్ సింగర్ దగ్గర నుండి మీకు మ్యారేజ్ ప్రపోజల్, మీరు ఇప్పుడు కాల్స్ లో మాట్లాడుతున్నారు, డిస్కషన్ లో ఉన్నారు అనేది రూమరా, నిజంగా జరుగుతుందా? అసలు ఫేమస్ సింగర్ అంటే ఓ లేదు లేదు లేదు, అసలు కాల్స్ కాదు. అసలు సింగర్ అంటే ఎవరు ఫేమస్ సింగర్? నేను అదే షాక్ అవుతున్నా. లేదు వాళ్ళ ఫేమస్ సింగర్ కాదా, నార్మల్ సింగరా? అసలు సింగరే అసలు ఎవరు కూడా లేరు, అట్లా లేరంట. అసలు లేరు. మీరే వెళ్ళి చెప్పారు దాని గురించి, మీ ఫ్రెండ్ తో గొడవ కూడా పెట్టుకున్నారంట. ఎంత యాక్టింగ్ చేస్తున్నారండి ఇంటర్వ్యూలో. అమ్మా లేదు, ప్రామిస్, ఇది మిత్, ఇది మీరు కావాలని రాయేస్తున్నారు. లేదు నిజంగా నాకు, నేను ఎంక్వైరీ చేసుకున్నా, మీ ఫ్రెండ్ తో కూడా మీకు ఈ విషయంలో గొడవ కూడా అయిందని నేను విన్నాను. ఫేమస్ సింగరా? సరే ఫేమస్ యాక్టర్ అనుకోండి. లేదు మధు, లేదు. నో, కాల్స్ ఎవరితో మాట్లాడట్లేరు అయితే? నేను కాల్స్ మాట్లాడను, మెసేజ్ చేస్తున్నారా? మెసేజ్ కూడా హాయ్ అంటే హాయ్ అంతే. ఓకే, క్వశ్చన్ మార్క్ లో ఉన్నారని అది ఎవరికి కూడా, అంటే అన్ని టాపిక్స్ కూడా నార్మల్ గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారండి. రూమర్ అంతే అంతే. రూమర్, ఇట్స్ రూమర్. లేదు సింగర్స్ ఎవరు కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురాలేదు. ఓకే, డన్. అయితే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫన్నీ టైప్ లో. 1 word లోనే ఆన్సర్ ఇచ్చేయాలి, ర్యాపిడ్ ఫైర్. 1 word లోనే ఇచ్చేయాలి అన్ని ఆన్సర్, ఫాస్ట్ ఇచ్చేయాలి. ఓకే, ఇవన్నీ మీ ఫ్యాన్స్ కోసం. చూడండి, ఇప్పటిదాకా కార్తిక్ ఫ్యామిలీ గురించి, ఏం చేస్తాడు ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకున్నారు, కానీ అసలు ఆయనకి ఎట్లా ఇష్టం ఏంటి ఇష్టం అని ఎవరికి తెలియదు కదా. సో అవన్నీ ఈరోజు బయటకు రాబడదాం. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? స్కై బ్లూ కలర్. ఓకే, మీకు ఒక పాస్ట్ లవ్ స్టోరీ కూడా ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఒక డాన్సర్ కదా, ఎందుకు బ్రేకప్ అయింది? అంతే, తన ప్లేస్లో తను కరెక్ట్గానే ఉంది, నా ప్లేస్లో నేను కరెక్ట్గానే ఉన్నాను. మేబీ మాకు సింక్ అవ్వలేదు, అంతే. సింక్ అవ్వలేదు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? 1 year అని చెప్పొచ్చు. 1 year లవ్ స్టోరీ, సింక్ అవ్వలేదని అయిపోయింది. ఓకే, మీకు నచ్చని ఫుడ్ ఏంటి? నచ్చని ఫుడ్ అంటూ ఏం లేదు, నేను అన్ని ఇష్టపడే తింటా. అసలు అంటే ఈ వెజిటేబుల్ కానీ లేదంటే నాన్ వెజ్లో ఇది కానీ, కొంతమందికి ఫిష్ ఇష్టం ఉండదు, అట్లా ఏం లేవా? మష్రూమ్, ఐ గెస్ మష్రూమ్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను, బట్ ఐ విల్ హ్యావ్ ఇట్. మీరు ఎవరి ముందైనా డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చెయ్యాలంటే భయపడతారా?
నా ఫ్రెండ్స్ ముందని చెప్పొచ్చు. ఎవరాళ్ళు పేర్లు చెప్పండి. సుబ్బలక్ష్మి అండ్ లక్కీ, అర్జున్, శ్రీకాంత్. యా. ఓకే. తెలుగు భాషలో మీకు నచ్చని పదం ఏంటి? తెలుగు భాష నాకు తెలుగు అంటే ఇష్టం. తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంటే ఏది లేదు. అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. తెలుగు అంటే ఐ లవ్ తెలుగు. ఓకే. ఇంగ్లీష్ లో ఉందా? లేదు, మీరు తెలుగులో ఉన్నారు కదా, మళ్ళీ ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా, చేసుకున్నా. ఒకవేళ మాల్దీవ్స్ కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తారు? ఒకటి పూజా నాగేశ్వర్. ఆప్షన్స్ కూడా ఉన్నాయి నాకు. ఓకే. 2 ఇందాక అమ్మాయి పేరు లాస్యా స్మైలీ. వాళ్ళిద్దరు కాదు. ఎవరు? ఆప్షన్ లో 2 పెట్టారు. మీరు ఇంకా చెప్తే చెప్పేవాడిని. సరే, థర్డ్ ఆప్షన్ పైన 2 కాదు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అమ్మాయి పేరు చెప్పండి. నాకు తెలియదు కదా అండి. మీరు ఎవరితో వెళ్ళాలి? మీ ఊహలో ఎవరున్నారు? అదే ఆ సింగర్ అనుకోవాలా? అసలు సింగర్ అన్న అసలు అందుకే సరే, ఎవరితో వెళ్తారు? క్వశ్చన్ చేంజ్ చేసా. అమ్మాయి ఒకరైనా ఇద్దరైనా 10 మంది అయినా పర్లేదు, చెప్పండి, మేము వేసేసుకుంటాం. ఎవరు లేరు అంటే ఒకరే పోతారా? ఒకనే ఎట్లా పోతా? అదే ఎవరు అంటే మీ డ్రీమ్ గర్ల్ అట్లా ఎవరు లేరా? అరే వీళ్ళతో హీరో నాకు సౌందర్య అంటే ఇష్టం, బట్ ఆవిడ లేరు. ఆప్షన్ లేదు ఉన్న వాళ్ళలో. పిచ్చ క్లారిటీతో ఉన్నారు. లేరుగా ఇప్పుడు ఉన్న వాళ్ళతో అట. ఎవరు లేరా అండి? ఇంత అందమైన అమ్మాయిని ముందే పెట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు చాలా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నన్ను నేను కొట్టుకుంటా. అవునా? ఏడుస్తా. బాగా ఏడుస్తారా? లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు? ఇట్స్ బీన్ సో లాంగ్. 15th అప్పుడేనా? అప్పుడేం కాదు, ఇక మనిషి లైఫ్, ఉమెన్ లైఫ్ కామన్. అది ఎప్పుడు ఏడుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. మనం ఏడుస్తారా? అయితే కార్తిక్ కూడా ఏడుస్తాడంట. అవును, అందరూ అంటారు అబ్బాయిలు ఎందుకు ఏడవద్దు అంటారు. ఎందుకు ఏడవద్దు? అబ్బాయిలు ఫీలింగ్స్ ఉండదా? ఓకే. మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వర్డ్ ఏంటి? ఫ్రీక్వెంట్ గానా? సి. ఇది నాకు తెలిసింది, నేను గమనించింది ఇంటర్వ్యూలో. సి మధు. మేబీ అయిండొచ్చు. అన్న ఏం చెప్పాను? ఇది మీరు చెప్పాలి. ఇది మీ క్వశ్చన్. నేను ఏదో క్లూ ఇచ్చా, మీకు హింట్ ఇచ్చా కదా, అది తీసుకోవద్దు, ఆప్షన్స్ లో లేదు అది. సో ఎక్కువ వాడతా. సో సి, మీరు అన్నట్టు సి కూడా. సి అది కాదు. 15 years బ్యాక్ వెళ్ళి చేంజ్ చెయ్యాలి అంటే ఏ సిచ్యువేషన్ ని చేంజ్ చేసేస్తారు? మా ఫాదర్ థింగ్ ని చేంజ్ చేస్తానేమో. మేబీ చేంజ్ చేస్తా, మేబీ కాదు, మేబీ చేస్తా. లైక్ ఆ సిచ్యువేషన్ జరగడమా, లేదు అంటే తన మీద మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోవడమా? ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం అనేది జరగదు, బట్ ఐ వుడ్ చేంజ్ ద సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ మ్యాటర్లో అంటే మీ లైఫ్లో పరమ బేవాస్ లత్కోర్ గాడు ఎవడు? పరమ బేవాస్ లత్కోర్ గాడా? సందీప్ గాడు, దుబ్బోడు. ఎందుకు? వాడు మేము ఎట్టన్నా ట్రిప్కి వెళ్ళినాం అనుకో, స్టార్టింగ్ అన్నీ చెప్పినట్టు ఇట్టాడు. ఓకే రా, నువ్వు చెప్పినట్టే కార్ నడుపుతా, నువ్వు ఎటు అమ్మంటారు పోతా అంటాడు. వన్స్ వాడు కార్ ఎక్కినంటే ఎవడు మాట విన్నాడు. ఇక వాడితో ఒక ఫైట్ అవుతుంది అనమాట రెగ్యులర్గా. సో వాడు చెప్పిన మాట విన్నాడు. మీకు తెలిసిన పెద్ద గాసిప్ ఏంటి? ఎనీ సిచ్యువేషన్. ఎనీ సిచ్యువేషన్. గాసిప్స్ ఏం తెలియదా? పలానా హీరోయిన్ తో డేట్ లో ఉన్నాడు అలాంటివా? రష్మిక మందన, విజయ్ దేవరకొండ, అది అందరికీ తెలిసింది. దాని గురించి కొత్తగా ఏం లేదు. కార్తిక్ ఒక సింగర్ తో లవ్ లో ఉన్నాడంట, ఇది నాకు తెలిసింది. వేసుకోండి, తమ్నెయిల్ వేసేసుకోండి. ఓకే, మీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? లైక్ ఒకవేళ మీరు పొద్దున పెళ్లి చేసుకునే అమ్మాయి అయినా ఎలాంటి క్వాలిటీస్ కావాలి కార్తిక్కి? క్వాలిటీసా? ఏం లేదు, ఫ్యామిలీతో కలిసిపోయే విధంగా ఉండాలి, అండ్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలి. దేంతో ఉంటే దాంతో ఇట్లా అణిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఇవాళ మనం దీంతో తింటున్నామంటే దాంతో తినాలి. సో ఇవాళ మనం ఇక్కడ ఉంటున్నామంటే అక్కడే ఉండాలి. సో అలా సిచ్యువేషన్స్కి తగ్గట్టు మోల్డ్ అవ్వాలి. ఓకే. అండ్ లాంగ్ హెయిర్ కంపల్సరీ ఉండాలి. లాంగ్ హెయిర్ ఉండాలి. తెల్లగా లేకపోయినా పర్లేదు, చామన్ చాయ్ కలర్ ఉన్నా నో ప్రాబ్లం. సో ట్రెడిషనల్గా ఉండాలి. మార్నింగ్ 6 o'clockకి ఇట్లా తను స్నానం చేసి మంచిగా ఇట్లా వెట్టి హెయిర్ తోటి వచ్చి కాఫీ ఇవ్వాలి. కాఫీ మళ్ళీ గుర్తు చేయాలి అవద్దు. సో కొంచెం ఓల్డ్ టైప్ నాకు ఇష్టం. పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి అలా ఇంట్లో పని చేసి కాఫీ తీసుకొని వచ్చి లేపి, ఏమండి
తీసుకోండి. మీలో ఉన్నాయా క్వాలిటీస్? మీలో ఉన్నాయా క్వాలిటీ? వద్దులేండి, నేను మీకు కాంపిటీషన్ అయిపోయేటట్టున్నా. ఓకే, నెక్స్ట్ రౌండ్. దిస్ ఆర్ దట్, చూస్ వన్. డాన్స్ ఆర్ యాక్టింగ్? రెండు నాకు. అందుకే ఒకటి అడిగాగా. డాన్స్. 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 మనలో యాక్టింగ్ ని ఆపేస్తున్నా. బట్ కార్తిక్ రెడ్డి. రెండు ఈక్వలే, బట్ డాన్స్ అనేది నేను అది ఇట్ ఈస్ లైక్ స్ట్రెస్ ఉంటే డాన్స్ చేస్తే పోతుంది, బాధ ఉంటే డాన్స్ చేస్తే పోతుంది. డాన్స్ చేస్తే అన్ని పోతాయి, ఫీవర్ వచ్చిన ఫీవర్ కూడా పోతుంది చెమటలు వచ్చి. సో డాన్స్ ఇస్ లైక్ డాన్స్ విత్ యాక్టింగ్ అంటారు అనుకున్నా యాక్చువల్గా. ఓకే, విరాట్ కోహ్లీ ఆర్ ధోని? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ఓకే, జానులిరి ఆర్ లాస్యా స్మైలీ? జాన్లీ. జానులిరి. ఓకే, కాఫీ ఆర్ టీ? కాఫీ. కాఫీ పర్సనా? ఓకే, సినిమా ఆర్ టీవీ? సినిమా. టీవీ చూడరా? అంత ఇంట్రెస్ట్ గా. ఓకే, జంక్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్. వండొచ్చా? ఏం బాగా చేస్తారు వంట? పప్పు, చిట్లం పొడి అని ఒక కారం పొడి ఉంటుంది, చిట్లం పొడి పల్లీలతో చేస్తారు అది. ఇంకా మటన్, చికెన్. మటన్ నాకు చేసి పెట్టండి. ఓకే, ఇన్వైట్ చేయండి నన్ను. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేకుండా పోకండి. ఓకే, ఫైనల్ క్వశ్చన్. వాష్రూమ్కి ఫోన్ తీసుకెళ్తారా? తీసుకెళ్తే ఏం చూస్తారు? తీసుకెళ్తాను, రీల్స్ చూస్తాను నేను. అబ్బా, రీల్స్ చూస్తా, చాట్ చేస్తా. ఎవరితో చాట్ చేస్తారు? సింగర్? జనరల్ గా ఎవరన్నా. ఏంది మాకు నువ్వు సింగర్ అని పట్టుకున్నావు, ఎవరా అసలు? ఓకే, పేరు చెప్పొచ్చు కదా. ఓకే, చెప్పనుగా. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు నేను ఎలా చెప్తాను? నా గర్ల్ ఫ్రెండే. అంటే అమ్మాయి కదా, అలా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. ఓకే, టాపిక్ డైవర్ట్ చేయకండి. ఓకే, ఫోన్ తీసుకెళ్తారు అయితే కంపల్సరీ. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, పోరా బాత్రూమ్ కి. వెళ్తా ఇక, ఆ టైంలో ఏం చేస్తాం. ఓకే, బట్ రీసెంట్ గా తెలిసింది ఇట్ ఈస్ వెరీ అన్హెల్దీ థింగ్ అని చెప్పేసి, సో ఐ స్టాప్డ్ అనమాట. ఐఎమ్ ట్రైయింగ్ టు స్టాప్. ఓకే, హెల్త్ ఈస్ ఎవ్రీథింగ్. సో కొన్ని మనం పాటించాలి. ఓకే, సో అది. థ్యాంక్ యూ సో మచ్, అన్నిటికీ జెన్యున్గా ఓపికతో ఆన్సర్ చేశారు. ఫైనల్గా నెగటివ్ కమెంట్స్ గురించి ఏమైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే ఒకసారి. డెఫినెట్గా అందరికీ హాయ్. సో నెగిటివ్ కామెంట్స్ అనేవి వేరే విధంగా కూడా పెట్టొచ్చు. మీరు చేసిన డాన్స్ బాగాలేదు మార్చండి అని చెప్పడం కానీ, లేకపోతే సేమ్ రొటీన్ అవుతున్నాయని కానీ, లేకపోతే కొత్తగా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే మీ ఇన్పుట్స్ పెట్టి మాకు చెప్పండి. మీ ఇన్పుట్స్ కామెంట్స్లో పెట్టండి. విల్ ట్రై టు మీకు రీచ్ అవడానికి ట్రై చేస్తాం. బ్యాడ్ కామెంట్స్ అనేవి మరీ వల్గర్గా పెడుతున్నారు, విచ్ వీ కాంట్ టేక్ ఇట్. మీరు రేపొద్దున మీరు మా ప్లేస్లో ఉన్నా కూడా మీరు మేబీ మీకు తెలుస్తుంది. సో ఎవరిని మనం మరీ అంత పర్సనల్గా అనడానికి మనకి ఎటువంటి రైట్స్ లేవు. మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం, మీరు చూస్తున్నారు, మీరు హిట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంత ఎఫర్ట్స్ అంటే ఐ మీన్ ఇలాంటి డేస్లో అంత టైం తీసుకొని ఫోన్ తీసుకొని ఏం సాంగ్ చేశారని చూడడం కూడా చాలా గొప్ప విషయం నాకు తెలిసి. సో మీరు లేదే మేము లేము, బట్ అలా అని చెప్పేసి ఫుడ్ పెడుతున్నాం కదా అని చెప్పేసి కాలుతో తనడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ప్లీజ్, ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు మాకు ఫుడ్ పెడుతున్నారు, బట్ కాలుతో తన్నకండి. చేతితోటి ఒక చెంపదెబ్బ కొట్టినా ఓకే, కానీ ఓకే. నెక్స్ట్ అయిపోయింది అన్నారు మీరు. అయిపోయింది అంటే మీ గురించి. నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్ సేమ్ లైక్ ఫోక్లో సాంగ్స్, యాక్టింగ్ ఇవే ఉంటున్నాయా? ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ ఏమైనా? ఓన్లీ సాంగ్స్ అండి ప్రెసెంట్ అయితే. నో అప్డేట్స్. ప్రెసెంట్ ఏమైనా రిలీజ్కి ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి నేను చేసినవి, ఇంకా రిలీజ్ అవుతాయి ఇంకా. ఇట్ ఈస్ లైక్ ఒకటి ఫ్రైడే అట్లా అవుతూ ఉంటాయి. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. అందరూ కొంచెం రొటీన్ క్వశ్చన్స్ అడిగారు, బట్ మధు కొంచెం డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ట్రై చేశానా? మాల్దీవ్స్కి వెళ్దాం. ఇంప్రెస్ చేశానంట. మాల్దీవ్స్కి వెళ్దాం అంటున్నాడు. తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి అడుగుతా. సో అది మన కార్తిక్ రెడ్డి అంబాటి గురించి. సో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఆయన చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఫ్యాన్స్లో ఎవరైనా ఉంటే ఇంకా ప్రపోజల్స్ మెసేజెస్ స్టార్ట్ చేయండి. ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడంట, సింగిల్ రెడీ టు మింగిల్ అంట. బట్ క్వాలిటీస్ అయితే అవి ఉండాలంట.
సో అది టోటల్గా అయితే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, నిజంగా కార్తిక్ గారు అన్నట్టు అన్నం పెట్టారు కదా అని చెప్పేసి అదే ప్లేట్ ముందు కాలుతో తంతాను అంటే కరెక్ట్ కాదు. ఎక్కడి వరకు ఒక పర్సన్ లైఫ్లోకి మనం ఎంతవరకు మాట్లాడాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది. అది తెలిసైనా తెలియకైనా సరే ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది నీ మీదకి వచ్చే వరకు కూడా నీకు అర్థం కాదు. సో చూసాం కదా, అంటే ఈ మధ్య కమెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే క్యారెక్టర్ గురించి మాట్లాడడం కాకుండా బూతులు అదో రకమైన బూతులు మాట్లాడుతున్నారు అనమాట. ఆ బూతులు వాళ్ళకి మాత్రమే సాధ్యమైద్ది. అదే కమెంట్ తిరిగి నీ వరకు వచ్చినప్పుడు నీకు అర్థం కాదు. సో ప్రతి ఒక్కరికి ఒకటే అండి, ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ అనేది కామన్ థింగ్ కాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది అందరితో సాధ్యం కాదు. నిజంగా అలా అందరితో సాధ్యమైతే ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు, అసలు వేరే జాబ్స్ ఉండేవి కూడా కాదు. సో అది మరి వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్. కొంచెం వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వండి, పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వండి. కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి నిన్ను నువ్వు పైనుండి కింద దాకా అబ్జర్వ్ చేసుకో. అద్దం ముందుకెళ్ళి నీ బాడీలో కనుక ఏదన్నా పార్ట్ డిఫెక్ట్ ఉంటే ఆ పార్ట్తో నిన్ను నువ్వు తిట్టుకో. ఇది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.